రామకృష్ణ టార్గెటరా లేదంటే ట్రెండ్ రోగులు ఎవరన్నా స్వార్థపరుడా లేదంటే జనాలను బురిడి కొట్టే బురిడి బాబానా? కృష్ణస్ ని అంత పర్సనల్ గా టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంది? ఈ కిడ్నీలో ఉన్న సమస్య క్రీస్తు యేసు నామములో అది బయటికి వెళ్ళిపోయినట్లుగా నేను ప్రకటిస్తున్నాను. ఐ కమాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అరే ఓ ఫేక్ పాస్టర్ దొంగ నా కొడక, అది కిడ్నీలో రాలనుకున్నావు ఉత్సాహం పోస్ట్ పోవడానికి. జనాలను డైవర్ట్ చేసి పైసలు సంపాదించుకునే దాంట్లో ఓన్లీ క్రిస్టియన్ దాంట్లోనే ఉన్నారా? దొంగ ప్రశ్నించే నీ గొంతు రెస్పెక్ట్ ఎందుకు చేయట్లేదా అంటారు. ఓ పాస్టర్ గారు నన్ను లక్షాధికారం చేయండి. హల్లెలూయా. చెప్పు గొర్రె బిడ్డ, నేనే 10 మంది గొర్రె బిడ్డల్ని బోగర్ మాటలు చెప్పి రూపాయి సంపాదించుకున్నా. నా కాడ ఏముంటాయి బిడ్డ? అరే ఓ ఫేక్ పాస్టర్ నా కొడక, ఇంకెంతమంది జనాలు ఇట్లా హౌలేగాలం చేసుకుని తిరుగుతావురా? నెగిటివ్ వేలు వెళ్తే ఎవరినన్నా ఒకరిని టార్గెట్ చేస్తే జనాలలో ఐడెంటిఫై అవుతామన్న ఇంటెన్షన్. ఇన్స్టాగ్రామ్ అనేది పాస్టర్ల కోసం పెట్టినవా లేదా నీ పర్సనల్ ఒపీనియన్ తో పెట్టిన? ఇదంతొద్దు, నీ దృష్టిలో క్రిస్టియన్స్ అంటే అంటే నేను వన్ సైడ్ వెళ్ళినట్టుందా ఎట్లుందా అనేది నాకు అర్థమవుతుంది. లేదా నీ రీల్స్ వీడియోలన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. పర్సనల్ గా ఒక మనిషిని లా అనే పదం వాళ్ళ అమ్మ దగ్గర దాకా పోవాల్సినంత ఎవరిచ్చారు? ఇంతవరకు కొడుకు తప్పు చేస్తే నేను తల్లిని తిడతా, అక్కని తిడతా, బిడ్డని తిడతా అంటే నడవదు కదా. అవును, నేనేమన్నా నమ్మిపోయే జనాల తప్ప నమ్మిచ్చే పాస్టర్ల తప్ప అనుకుంటున్నావా? గొర్రె కషాయం నమ్మినట్టు. మొన్న ఒక పాస్టరు మీ దగ్గరికి వచ్చి అలలుయ సంథింగ్ చేసిండు. ఒక పాస్టర్ జై శ్రీరామ్ అన్నావు. రెచ్చగొట్ట నీకు అన్నవా? ఆ మనిషిని ఏం చేయడానికి నీ ఏ ఉద్దేశంతో అన్నవా? నోటితో వచ్చే మాటలు జై శ్రీరామ్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటున్నావు, సూపర్ బాగా అంటున్నావు. మిగతాది కూడా నువ్వు న్యూట్రల్ గా ఉన్నప్పుడు నీ న్యూట్రల్ గా కనిపించాలి కదా. నీకు మేపురాళ్ళు వచ్చినాయి రాజు బ్రాండ్ ఎట్లా తెలుస్తుంది? ఇది పాస్టర్లను టార్గెట్ చేయమని నీకు ఎన్ని డబ్బులు ఇచ్చారో మాకు తెలియదు. వాళ్ళకే సరిపోవు. మొన్న కదా పాస్టర్ చాలలు అనగా నువ్వు పక్కన చేసిరామ్ అన్నట్టుంది. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు ఇంటర్వ్యూ కూడా మీకు కాంట్రవర్షియల్ ఉండొచ్చు, లేదంటే నాన్ కాంట్రవర్షియల్. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేను ముందే చెప్తున్నాను ఇది ఇంట్రడక్షన్లో. ఎందుకంటే మేము టార్గెట్ చేసినాము, ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న వాస్తవాలు మాట్లాడతాం. ఎందుకు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఇట్లాంటివి చెప్పకుండా ఈ ఇంటర్వ్యూలో చెప్పినంటే, ఇంతకుముందు చేసిన ఇంటర్వ్యూ గురించి ఇంటర్వ్యూలు చూడకుండానే కాల్ బ్యాక్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ ఫుల్ లెంత్గా చూసి మేము ఏదైనా మిస్టేక్ మాట్లాడితే మీకు అడిగే హక్కు ఉంది, అడగొచ్చు. ఓకేనా? ఈరోజు మన గెస్ట్ వచ్చేసి రామకృష్ణ. అసలు రామకృష్ణ అనే వ్యక్తి వన్ సైడ్ క్యాండిడేటా, లేదంటే న్యూట్రల్గా వెళ్తాడా, లేదంటే కాంట్రవర్షియల్ ఫేమ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడా? ఒకసారి ఆయన మాటల్లోనే విద్దాం. తమ్ముడు నమస్తే. నమస్తే. నమస్తే అన్న. బాగున్నా? ఓకే. ఏంటి మొత్తం అట్లేం లేదన్న. మొత్తం చుట్టేస్తున్నావు? చుట్టంటే ఇక మొత్తం కొద్దిగా దారి తప్పిన కాలువని స్ట్రైట్ చేద్దాం అన్నట్టు, 10 మందికి ఉపయోగపడేటట్టు 10 మంది. రామకృష్ణ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిండు? అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎక్కువ లేదన్న. సింగిల్ అంటే మా ఫ్యామిలీ వరకు సింగిల్. మా ఊర్లో ఫాదర్ లేడు, ఈ మధ్యన రీసెంట్గా చనిపోయిండు. సారీ. ఇక మమ్మీ మా దగ్గరే ఉంటుంది. ఒక సిస్టరు, ఓ తమ్ముడు. అందరికి మ్యారేజ్ చేసేసిన, నాకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప. ఓకే. మిడిల్ క్లాసా, లోవర్ మిడిల్ క్లాసా, లేదంటే రిచ్చా? మిడిల్ క్లాస్ అన్న. మిడిల్ క్లాస్ అంటే ఎట్లా అంటే నా కాళ్ళ మీద నేను కష్టపడి సంపాదించుకుంటేనే అది. అక్కడ నేను పని చేయకపోతే లోలో పడిపోతా, కష్టపడి ఇంకొచ్చిన అనుకో కొద్దిగా హై అయిపోతా. అట్లా. రామకృష్ణ ఇంటర్వ్యూలో 100% వాస్తవాలే మాట్లాడతావా, ఏదో జనాలకు నచ్చేటట్టు మాట్లాడతావా? ఖచ్చితంగా వాస్తవాలు మాట్లాడతానా. జనాలకు నచ్చి అందరూ మెచ్చేటట్టు మాట్లాడతా. అది ఏదైనా సరే ఫేస్ చేయడానికి నేను రెడీ. ఎటువంటిదైనా సరే. ఓకే. ఇంటర్వ్యూ అయిన తర్వాత అన్న ఇది కట్ చేయ, అది కట్ చేయని ఏమన్నా? అది ఏముండదు అన్న. బాగా చెప్తాను, ఇది ప్రామిస్ చెప్తున్నా. ఏం నువ్వు కుల్ల చెప్పన్నా, నేను డైరెక్ట్ మాట్లాడతా. నేను చెప్తున్నా, నా దగ్గర నుండి మీకు తప్పు అనిపిస్తే చెప్పండి, కానీ దాని ఉన్న వాస్తవాలు అయితే ఖచ్చితంగా అందరు చెప్పేటట్టు అయితే చూడండి. ఓకే. నేనేమంటా, రామకృష్ణ ఏ దేవుడిని నమ్ముతాడు బాగా? దేవుడు అంటే అన్ని దేవుళ్ళు ఒకటి. ఖచ్చితంగా అయితే ఆ దేవుడు ఈ దేవుడు అనేది అన్ని మతాలు ఒకటే. అన్ని మతాలు ఒకటి, అందరినీ సమానంగా చూస్తాడు రామకృష్ణ. సూపర్, బాగుంది ఇంతవరకు. రామకృష్ణ
టార్గెటరా, లేదంటే ట్రెండ్ రోగులు ఎవరన్నా స్వార్థపరుడా, లేదంటే జనాలను బురిడి కొట్టే బురిడి బాబానా? అంటే ఒక పరంగా ఇప్పుడు ఒక కుండలో నీళ్ళు లాంటి వాటర్, దాహం వేసిన వాళ్ళకి ఎట్లా కనపడతాం, లేకపోతే నార్మల్ ఉన్న వాళ్ళకి ఎట్లా కనపడతాం, అట్లా అన్నట్టు. అట్లా నేను నా పరం ఏంటంటే తాత నుండి మనవన్ దగ్గరికి వచ్చే కాన్సెప్ట్. మన తాతలు ఎన్నో వేసిర్రు, కానీ మనవన్ దగ్గరికి వచ్చి మొత్తం స్నాచ్ చేయొద్దు అట్లని. మన పురాతనాల్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ జనరేషన్ మారే కొద్దీ వీళ్ళని డివైడ్ చేస్తుర్రు. ఎవరు డివైడ్ చేస్తున్నారు అనుకుంటున్నారు? క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మన దాంట్లో హిందువులలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇటు పోతే ఇటు ముస్లిమ్స్. డివైడ్ చేయొద్దు. రేపు రామకృష్ణ బ్లాక్ మెయిలరా? బ్లాక్ అంటే అర్థం కాదు నాకు, ఎందుకంటే కొద్దిగా రామకృష్ణ బ్లాక్ మెయిలరా? బ్లాక్ మెయిల్ చేస్తావా? బ్లాక్ మెయిల్ మనదే ఉంటుందన్న. జర్ర మన ఆటో తోలుకుంటాం, పొద్దున్నాక ఆటో తోలుకుంటాం, ఇంటికి పోతాం, జర్ర తింటాం అంటాం. అట్నే కొద్దిగా ఏంటంటే జనాల్ని కొద్దిగా మనం ఉండే ఇప్పుడున్న దాన్ని కొద్దిగా ముందుకు పోయి కొన్ని రోజుల తర్వాత ఎవరైనా సరే అందరం సమానమే, రేపు పొద్దున ఏదైనా జరిగినా మనకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి అన్నట్టు నా కాన్సెప్ట్. ఓకే, రామకృష్ణ అని ఒక వ్యక్తి వచ్చి ఏదన్నా బోల్డ్గా కావచ్చు, ఏదన్నా వల్గర్గా ఒక మాట అంటే రివర్స్ మాట అంటావా? ఎందుకు అట్లా అన్నావని ప్రశ్నిస్తావా? నేనైతే ప్రశ్నించానన్నా. అగరు దాని ఎట్లా అంటే ఆ మాట ఎందుకు వచ్చింది, ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఆ క్వశ్చన్ వేసినప్పుడు కింద ఆన్సర్ అయితే కంపల్సరీ ఉంటుంది. దాని అక్కడ ఫుల్ స్టాప్ లెక్క పెట్టలేంగా, ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తా. అది ఎంత పెద్ద సమస్య కానీ. ఓకే, రామకృష్ణకు 2 కళ్ళు కనిపిస్తాయా, లేదంటే ఒక కన్నే మన పోయిందా? లేదు, 2 కళ్ళు కనపడతాయి. ఓకేనా? క్రిస్టియన్స్, నేను డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. క్రిస్టియన్స్ని అంత పర్సనల్గా టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంది? క్రిస్టియన్స్నే ప్రత్యేకంగా టార్గెట్ చేసిందంటే కొన్ని కారణాలు ఉన్నాయి అన్న. ఇందాక చెప్పినట్టు సేమ్ పైన తాతల ఆస్తి నుండి మన ఆస్తి దగ్గరికి వచ్చినట్టు ఇప్పుడు దేవుడు పరంగా ఓకే, నేను ఐ లైక్ ఇట్. నేను చెప్పినట్టు మా ఫ్రెండ్స్ 3 ఉన్నారని చెప్పిన. ఒక క్రిస్టియన్స్ అంటే ఇట్లా సగం మంది వీళ్ళు, సగం మంది ముస్లిమ్స్, మేము అందరం గ్యాదర్గా ఉంటాం. అట్లా అని చెప్పి ఈ ఫ్యామిలీలలో కొంతమంది ఎట్లా అంటే ఫేక్ పాస్టర్ వాళ్ళు ఉంటారు. నా టార్గెట్ ఇస్తే ఫేక్ పాస్టర్ వాళ్ళన్నా సొసైటీని ఖరాబ్ చేయొద్దు. రేపు పొద్దున ఏదైనా సరే ఇప్పుడు ఇట్లా జరిగింది, దీనికి మనం అందరం సమానంగా పోదాం అంతేలే. కానీ ఈ ఊర్లో చర్చ్ ఉన్నాగానే ఇంకో ఊర్లో అదే ఊర్లోనే ఇంకో పాస్టర్ ఎట్లా వస్తాడు? దేవుడు ఒక్కడే అని అంటారు. ఇప్పుడు ఒక ఊర్లో రామాలయం ఉందంటే దాని కింద ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి కూడా ఉంటుంది, మసీదు ఉంటుంది. కానీ చర్చిలు ఎందుకు 3-4 ఉంటాయి అంటే దేవుడు ఒక్కటని మీరు నమ్ముతారా? నేను మీకు అడుగుతానన్నా, ఇప్పుడు దేవుడు ఒక్కటా లేకపోతే 10 మందా? ఇగో దేవుడు 1-10 మంది అంటే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని దేవుళ్ళని పెట్టిన, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవత, గణపతి, నరసింహస్వామి, వీళ్ళందరూ కలిసి ఒకటా లేదంటే వీళ్ళందరూ డివైడా అన్న? ఆ పరంగా మాట్లాడదాం. ఇప్పుడు సరే వీళ్ళందరూ అలాగ వీళ్ళందరూ ఇక మన పుస్తకాలలో చూస్తూనే ఉంటాం, సినిమాలలో ఎట్రాక్షన్ కనబడుతూనే ఉంటాయి. అయితే ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు అలాగని మీరు అన్నదానికి చెప్తా. యేసు ప్రభు ఒకటే అంటారు. నేను అడుగుతా, యేసు ప్రభులు ఎన్ని వేరియేషన్లు ఉన్నాయి? ఎన్ని వేరియేషన్? మన వేరియేషన్లో ఒక్కటే తెలుసు అన్న, యేసు ప్రభు దేవుడు గొప్పవాడే. ఆయన అప్పట్లో చేసిండ్లే, ఒక 2 రొట్టెలు 5 చేపలతో అందరు పంచిన గొప్పోడే. కానీ ఈ కిందకు వచ్చి లో వచ్చేసరికి ఏం చేస్తారు కింద జనాలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ని డైవర్ట్ చేసి పైసలు సంపాదించుకుంటారు. ఓకే, ఈ జనాలను డైవర్ట్ చేసి పైసలు సంపాదించుకునే దాంట్లో ఓన్లీ క్రిస్టియన్ దాంట్లోనే ఉన్నారా? దొంగ బాబాలు కూడా ఉన్నారన్నా, నేను తప్పనట్లేదు. దొంగ బాబాలు ఉన్నారు. ఓకే, బయట చాలా మంది వేరే ముస్లిమ్స్ దాంట్లో కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళకు కూడా నేను టార్గెట్ చెప్తా. ప్రశ్నించే నీ గొంతు రెస్పెక్ట్ ఎందుకు చేయట్లేదా అంటున్నా. రెస్పెక్ట్ అందరికి రెస్పెక్ట్ చేస్తానా. అందరు పాస్టర్లు అట్లా ఉండరు కదా. అవును, అందరు పాస్టర్లు అంటే పాస్టర్ తగ్గట్టే చేస్తాను నేను. అందరు లేరు కదా, మరి మంచి పాస్టర్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మంచి పాస్టర్ల గురించి కూడా మాట్లాడుతున్నా. ఎప్పుడు మాట్లాడుతావు? ఇప్పుడు మనం ఇప్పుడే విత్తనం నాటినాం, మొక్క వృక్షమై కాయలు రావంటే ఉద్దేశం ఏంటంటే నెగిటివ్ వేలు వెళ్తే ఎవరినన్నా ఒకరిని టార్గెట్ చేస్తే జనాలలో ఐడెంటిఫై అవుతామన్న ఇంటెన్షన్. ఐడెంటిఫై అంటే నాకంటూ నా ఐడెంటిఫై ఏముండదన్నా, నేను నా సొంత కాళ్ళతో బతుకుతానా. ఓకే, కానీ ఏంటంటే ఉంటా అంటే జనాలకు కూడా ఇది తెలవాలి, పబ్లిక్ కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. అట్లన్నట్టు నా మైండ్ థాట్. ఇప్పుడు కొద్దిగా ముందు తరాలకి, ఇప్పుడు తరం కాదు, జస్ట్ నేను ఇవాళ ఉంటున్నా రేపు చనిపోతున్నా తెలియదు, సరే అదేమన్నా కానీ నెక్స్ట్ తరాలకి ఇబ్బంది పడకుండా
ఇట్లా చేసేటోళ్ళు మోసాలు చేసేటోళ్ళు. ఇన్స్టాగ్రామ్ అనేది పాస్టర్ల కోసం పెట్టినవా లేదా నీ పర్సనల్ ఒపీనియన్తో పెట్టుకున్నావా? నా పర్సనల్ ఒపీనియన్ పాస్టర్ గీస్టర్ అందరూ ఒకటి నాకు ఒకటే కదా, అందరూ ఒకటే. నువ్వు ఒక్కరినే క్వశ్చన్ చేసినావు అని కూడా నేను ఎలిగేషన్ చేయను. ఎందుకంటే ఎవరో ఏదో రాస్తుంటే కూడా నార్మల్ హిందుత్వ దాంట్లో కూడా క్వశ్చన్ చేసినావు. చేస్తాను బాగుంది అంతవరకు. అంటే కొంచెం లా కావచ్చు పర్సనల్గా కొన్ని నీకు పాస్టర్ పరంగా నీకు నచ్చకపోతే దాన్ని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. నువ్వు వెళ్ళే వే కరెక్ట్ అనుకుంటున్నారా? అయితే ఇదే విషయాన్ని ఒక తీరుగా చెప్తాన్నా. ఇప్పుడు మీరు అన్నదానికి అయ్యా పాస్టర్ గారు మీరు ఇలా చేసుడు తప్పు, డైరెక్ట్ ఒకలా నాతో మాట్లాడాలంటే ఇప్పుడు నేను చేసే వీడియోలు దాంట్లో ఉన్నారు ప్యాచ్ అనగానే కిడ్నీలు పోతాయి, కాళ్ళు రప్పిస్తా కళ్ళు రప్పిస్తానని అన్నారు అనుకో, సీదా వస్తా ఇట్లా ఫేస్ టు ఫేస్. మీ స్టూడియో ముందు కూడా వస్తానా, ఆయన తీసుకురండి, నేను ఒక మనిషిని తీసుకొస్తా. ఎందుకంటే రోడ్ల మీద చూస్తూనే ఉంటాం కన్నా. ఇప్పుడు అదే కాకుండా దొంగ బాబాలను కూడా తీసుకురమ్మంటాను. ఆయననే సరే దొంగ బాబాలైనా సరే బయట ఎవరన్నా సరే వాళ్ళ ముందు అక్కడ అనిపించింది అనుకో, అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అసలు యూట్యూబ్ మన అసలు సెల్ వాడననే కానీ నేను యాక్సెప్ట్ చేయదని. ఎందుకంటే ఏమి యాక్సెప్ట్ చేయను మీన్స్ పాస్టర్స్ ఏదో ముట్టుకోగానే ఏదో మాయమైపోతుంది ఇదంతా నేను నమ్మను. నేను అది అంతవరకు ఓకే. అంటే వీళ్ళైతే ఎంతైతే ఉన్నారో మంచి వాళ్ళు కూడా ఉన్నారు కదా. నువ్వు మంచి మార్గాన్ని దేవడానికి ప్లాన్ చేస్తున్నావా లేదంటే ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తే హైలైట్ అయితే వీడియోలు చేస్తున్నావు? నేను హైలైట్ అయితే మనకు నడవదన్న, జర హైలైట్ అయితే మనకి ఏం తెలియదు. అంటే మనం కొద్దిగా లో క్లాస్ అంటే విలేజ్ కాబట్టి చదువుకోలే ఎక్కువ. మన పర్పస్ ఏంటంటే జనాలు మోసపోకూడదు. ఇప్పుడు ఉంగరం పెట్టుకుంటే కోటీశ్వర అవుతాడు, ఇది చేస్తే అది చేస్తే అంటే అది కాదు. కష్టపడి పైకి రావాలా. ఈరోజు కూలి పని చేస్తే ఒక పాస్టర్ అంటాడు, పాస్టర్ కానీ వీళ్ళు కానీ వేరు కానీ ఎవరైనా 100 రూపాయలు కూలి అన్నా, నేనే అనుకో 100 రూపాయలు కూలి పోతాయి, ఆటో కిరాయిలు లేవు 100 రూపాయలు కూలి పోతా. సరే సరదాగా గుడి లేకపోతే అదే పోయినప్పుడు మనకేమనిపిస్తుంది, మన ఇష్టం ఉంటే దర్శనం వేస్తాం. లేదు నువ్వు ప్రత్యేకంగా ఈ 10 రూపాయలు నాకు వేయాలి అని డిమాండ్ చేసే రూల్స్ ఎక్కడి లేదు, రూల్స్ ఎక్కడి లేదు. అంటే నేనేమంటున్నాను, నువ్వు క్వశ్చన్ ఎందుకు చేస్తున్నావు అని అడగట్లను. క్వశ్చన్ చేయడం బాగుంది కానీ ఒక చెడు మాట్లాడే వ్యక్తి మంచి కూడా చూపించాలి కదా. అంటే మంచి వాళ్ళని కూడా ఎక్స్పోజ్ చేయాలి కదా. చేస్తానా మీ దృష్టిలో మీ కళ్ళకి ఇంతవరకు మంచి పాస్టర్ ఒక్కరు కూడా కనిపించలేదా? కనపడిరు, చాలా మంది కనపడిరు. వాళ్ళ గురించి నేను వాళ్ళ గురించి కూడా చేస్తాను ఖచ్చితంగా. ఎప్పుడు ఈ నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ వీడియోలు ఉన్నాయి పోచేలే. ఈ వారం నుండి కొద్దిగా జర పరేషాన్ నుండి తిరుగుతాను బయట. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు స్టార్ట్ చేసి వీడియోస్? ఇది స్టార్ట్ చేసి ఒక 2 months అవుతుంది. 2 monthsలో పాజిటివ్ గురించి ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేదంటే ఏం చెప్తావు? చేయలే అంటే నేను చెప్తున్నా అన్న, అగర్ చేస్తా నేను ఆ టయానికి నేను అక్కడ ఉండలేకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే చెడు ఉన్న దగ్గర రామకృష్ణ ఉంటాడు కానీ మంచి దగ్గర రామకృష్ణ ఉండడని అర్థమా? అట్లేముండదన్న, ఖచ్చితంగా మంచి చెడు 2 దిక్కులు ఉంటాయి. అంటే ఇన్ని రోజులలో నువ్వు హైదరాబాద్ తిరుగుతున్నావు కదా రామకృష్ణ, నేనేమంటున్నా మంచి అనేది నీకు ఎక్కడ కనిపించలేదా? కనపడింది అన్న. మరి ఆ మంచి గురించి ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదంటున్నా? ఎక్స్పోజ్ చేస్తా కానీ నేను ఎట్లా అంటే ఒక పర్పస్. ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు మనం ఏది రైల్ ట్రాక్ అనుకున్నా, ట్రాక్ మీద 2 ఒకేసారి ట్రైన్లు రాలేవు. ఒక ట్రాక్ ఇది ప్లాట్ఫారం మింది పోయినాకనే ఇంకో ట్రాక్ మీద అదే ట్రాక్ మీదకి ఇంకో ట్రైన్ వస్తుంది. నా పర్పస్ కూడా అదే చెప్తానన్నా. ఇప్పుడు చెడు చెప్పినా నెక్స్ట్ టైం మంచిది వస్తుంది మొత్తం. అంటే ఇప్పుడు మంచి లేదంటున్నారా మీరు? మంచి ఉందన్నా కానీ మంచిని కూడా వాడుకోవద్దని చెప్తానా. వాడుకునేది కూడా ఎవరు వాళ్ళు ఫేక్ అంటే వాళ్ళందరూ మనకు తెలుసు, కానీ జనాలకు కూడా చెప్తానా కొద్దిగా అర్థమయ్యేటట్టు. ఓకే, రామకృష్ణ ఏ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతాడు? ఏ దేవుడు అంటే మనకి సాయం చేసే మనిషి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆపదలు ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు ఒక యాక్చువల్గా బండి తోలుతాను అనుకో, రిపేర్ అయింది, పైసలు లేవు, ఇంట్లో జ్వరం వచ్చిందో ఏదైందో పైసలు లేవు, పూరా నిల్లు. ఆ టైంకి ఒక దోస్తు కానీ ఫోన్ చేశారే కొద్దిగా పైసలు లేరా అంటే, కొంతమంది ఇష్టోళ్ళు ఉంటారు ఏనోళ్ళు ఉంటారు, ఆ టైంకి ఆదుకుంటాడు ఆడే దేవుడు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు కొంచెం వల్గర్గా మాట్లాడేసి కొంతమంది పాస్టర్ని దుర్భాషలు ఆడారు. సరే, మీరు ఎందుకు ఆడారని నేను క్వశ్చన్ చేసే రైట్స్ నాకు లేవు. నేను ఏమంటున్నా లేవు నాకు ఆ రైట్స్. నేను జస్ట్ డిస్కషన్ వరకే చేయగలుగుతా తప్ప. ఇప్పుడు అంతమంది పాస్టర్లలో నీకు ఏది నెగిటివ్ కాల్, రాంగ్ కాల్స్ ఇట్లాంటివి ఏం రాలేదా? ఇవి చేస్తుంటే రాంగ్ కాల్స్ అయితే రాలేదు. నేను చెప్తున్నా అంటే నేను చెప్పేది అందరికీ మంచి అనిపించింది, దానివల్ల మంచి కాల్స్ వచ్చినాయి. రాంగ్ కాల్ వస్తే వాళ్ళకి కూడా సమాధానం చెప్పిన. ఏమని అన్నారు మేజర్ అంటే ఎట్లా అంటే, రోజు లైవ్కి వెళ్తానా, రోజు ఒక 2 hours 3 hours లైవ్కి వెళ్తా, ఇన్స్టాలో లైవ్కి వెళ్తా. ఎవరన్నా ఎట్లా మాట్లాడడం చేయడం ఉంటే నేను లైవ్లో ఉన్నప్పుడు కిందోళ్ళు వీళ్ళు ఉంటారుగా, నాకు చదువు రాపోయినా కిందోళ్ళు చెప్తారుగా, ఎమ్మటే లైవ్కి తీసుకుంటా. తీసుకొని నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావు అడిగాను అనుకో, నేను ఒకటే సమాధానం చెప్తా, నేను చేసేది ఏంది
వాళ్ళు ఎవరైనా సరే, వీళ్ళైనా సరే, హిందువులైనా సరే, ముస్లింలైనా, క్రిస్టియన్స్ అయినా సరే, నేను చేసేది ఏంది ఇట్లా చేస్తానంటే భూమి మీద ఇప్పుడు ఇంతమంది పాపం కళ్ళు లేని వాళ్ళు వీళ్ళు ఉండరు అన్న, ఉండరుగా. వాళ్ళకట్ట రప్పించరు అనుకో, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ, పైన భగవంతుడే హ్యాపీ. నేను అట్లా అని చెప్పి ఖచ్చితంగా నేను ఫోన్ చేస్తే నా ఫోన్ నెంబర్ అమ్మతేజ బీటోన్లో పెట్టుకున్నాడు. నా ఫోన్ నెంబర్ ఎవరు? అమ్మతేజ. అంటే యాక్చువల్గా నేను ఫ్రెండ్స్ తోటి ఊరికి వెళ్ళిన. ఫ్రెండ్స్ తోటి ఊరికి వెళ్తే ఒక మనిషి చావు బతుకులు ఉన్నాడు. రీసెంట్ మా ఫ్రెండ్ ఒకటి చనిపోయాడు. ఎట్లా అంటే లివర్ ఖరాబ్ అయ్యి ఇవన్నీ ఖరాబ్ అయింది. వీళ్ళందరూ అంటారుగా క్రిస్టియన్స్, మా ఊరు ఉన్న క్రిస్టియన్సే, నువ్వు దేవుని నమ్ము, విశ్వాసం చూపిస్తే విశ్వాసం, దేవుని విశ్వాసం ఉంటే అందరూ విశ్వాసం ఉంటాం. ఇప్పుడు మనం ఒక పని చేస్తాం అనుకో, దేవుడా ఇప్పుడు ఒక బరువు అన్న 50 కిలో బరువు మనకు లేవదు, దేవుడా ఇది లేపు అని అంటాం. కానీ దేవుడు సాయం చేస్తే చేయడం సరే చూడలేం కాబట్టి అనలేము, కానీ ఆ టైంకి మనకు వస్తుందని. ఇది అంతొద్దు, నీ దృష్టిలో క్రిస్టియన్స్ అంటే ఏంటి? నా దృష్టి క్రిస్టియన్స్ అంటే మంచి చెప్పేవాడు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐఎమ్ సపోర్ట్. అంటే ఇట్లా ఫాల్తు మాటలు చెప్పుకుంటా పైసలు సంపాదించుకుంటా వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితం అన్న, వాళ్ళు వీళ్ళని లేదు, సీదా ఎవరినైనా సరే క్వశ్చన్ చేస్తాను. ఓన్లీ చర్చిలే కనిపిస్తున్నాయా రామకృష్ణకి? చర్చిలు అంటే ఐటితో పాటు ఈ కనపడే తీస్తాను నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు, ట్రాక్ ఫస్ట్ కొద్ది రోజులు ఇది చేస్తా, తర్వాత దీని మీద వెళ్తా. నేను ఏంటంటే నువ్వు న్యూట్రల్గా ఉంటానన్ను, న్యూట్రల్ ఎక్కడిది? ఇప్పుడు నేను చేసే వీడియోలలో ఇంకోటి కూడా ఉంది, నేను చెప్పిన మీరు ఒక్క వీడియోనే చూస్తారు. ఇప్పుడు మీరు అన్నదానికి ఒక్క వీడియో కాదు, ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. దాని మీద ఇంకో ప్లాట్ఫామ్ మీద ఇంకో వీడియో కూడా ఉంది. రోడ్డు మీద కనపట్టోళ్ళు ఏదున్నా పాస్టర్ల గురించి 90% ఉంటే వేరే సబ్జెక్ట్ గురించి 10% ఉంది ఓవరాల్ కలిపి. ఈ 90% ఓన్లీ పాస్టర్స్ని టార్గెట్ చేసి, ఓకే నేను వాళ్ళు చేసేది మంచి, నువ్వు చేసేది తప్పని నేను అనట్లా, జరుగుతున్నాయి. అదే జరుగుడు హిందుత్వంలో జరగట్లేదా? గుడిలలో జరగట్లేదా? దొంగ బాబాలు వచ్చి చేయట్లేదా? చేస్తే నేను చెప్తాను కదా, దొంగ బాబాలు వచ్చి చేసిన నేను చేస్తా. నేను చెప్తాను కదా దొంగ బాబా రాలేదంటవా? ఎవరు దొంగ బాబా ఉన్నారన్నా? మరి నా వరకు రాలే, కానీ నా వరకు వస్తే నేనే స్టార్ట్ చేసింది ఎన్ని రోజులు. ఇది ఎవరన్నా నీకు అంటే నేనేమంటున్నా, నీకు ఎవరన్నా రెచ్చగొట్టి ఏమైనా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు? లేదు లేదన్న, నేనైతే చెప్పిన ఫస్ట్ అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ ఇండియన్ మ్యాన్. నేను ఒక ఇండియన్ని, మన భారతదేశంలో ఉన్న ఒక ఇండియన్ని, ఒక కామన్ పీపుల్నే నేను అందరికి క్వశ్చన్ చేస్తా. వాళ్ళని వీళ్ళని ఏమి ఉండదు, మొత్తం అందరికి క్వశ్చన్ చేస్తా ఎవరైనా సరే. ఓకే, నువ్వు భారతదేశంలో ఒక హిందూని, ఒక్క దేవుని నమ్మవు. అందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పినగా, కొంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, కొంతమంది ముస్లిం. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు నేను వినాయక చవితి ఇక్కడ ఉన్నా, జస్ట్ నా దగ్గరకు వస్తారు, పులిహోర తింటారు, డీజే కాడ ఎగురుతాం, అంత అయిపోయింది. ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, నెక్స్ట్ ఆడిపోతా, రంజాన్ వస్తుంది, ఆడిపోతాం. అట్నే అంత కలిసిమెలిసి ఉండాలి, అదే మంచిది. జెండాలో త్రివర్ణ పతాకాల్లో ఉన్న 3 రంగులు ఎట్నో 3 మతాలు ఒకటేనా నాకు? బాగుంది, నువ్వు ఈ మాట అన్నావు, బాగుంది. అందరం అట్లనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మతాలను కావచ్చు, దేవుళ్ళని కావచ్చు అడ్డం పెట్టుకొని, దేవుళ్ళు బాగానే ఉంటారు, మిగతా వాళ్ళు రెచ్చగొట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, కానీ అమాయకమైన ప్రజలు, పిల్లలు కొట్లాడుకొని చనిపోతారు. ఇట్లాంటి నేనేమంటా, నువ్వు కొంచెం వన్ సైడ్ వెళ్తున్నావేమో అంటా. నేను వన్ సైడ్ వెళ్తాను మొత్తం. ఓకే, అయితే రామకృష్ణకి ఏదన్నా జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా చేయాలనిపించినప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చే ఏది? అంటే ఎట్లా? హనుమంతుడా? దేవుని పరంగా దేవుళ్ళు అంటే అన్ని దేవుళ్ళు ఒకటేనా? నేనైతే 3 ఒకేసారి లైక్ మొత్తం ఒకసారి చెప్పేస్తా. ఒకవేళ నాకు అనిపించింది అనుకో, క్రిస్టియన్స్ ఉంటే ఇప్పుడు ఆడ ఇట్లా ఇట్లా మొక్కుతా, తర్వాతకి ఇట్లా అంటా, తర్వాతకి ఇట్లా పెడతాం. 3 ఒకటే చేతులతో. వీడియోలో ఎందుకు చూపించట్లే? వీడియోలో ఎందుకు చూపానన్నా? ఖచ్చితంగా చూపిస్తాను. నేను ఒకటే ఇట్లా అంటావు కదా, ఏంది అది? ఇట్లా ఇట్లా నార్మల్ చెయ్యండి, అది జై శ్రీరామ్ అని అంటాం. అందులో దాంట్లో తప్పనట్లా, ఎందుకన్నావని నేను అనట్లా అను. కానీ నేను అనేది ఏంటంటే, మీడియా ముందుకు వచ్చేసరికి నాకు అందరు సమానులే, అంతా ఒకటే అని క్రిస్టియన్ వాళ్ళని టార్గెట్ చేసి, ఓకేనా, నువ్వు వెళ్ళే వీడియోలు మొత్తం టార్గెట్గా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే పాస్టర్ మిస్టేక్ చేస్తున్నాడో దాని గురించి డిక్లరేషన్ ఇవ్వ తప్పలేదు. దాంతోపాటు వాళ్ళ దాంట్లో ఒక్క దాంట్లోనే జరగట్లేదు, హిందూ దాంట్లో కూడా జరుగుతున్నాయి. ఇవి కూడా క్వశ్చన్ చేయాలి కదా. మిక్స్డ్గా ఉన్నప్పుడు రేపు పొద్దున నేను ఎవరైనా క్వశ్చన్ చేసి నీకు రాంగ్ కాల్స్ వచ్చినా, నేను అన్నిట్ల మీద మాట్లాడుతున్నా, నేను న్యూట్రల్గా ఉన్నా అని చెప్పుకోవడానికి ఉంటుంది కదా. అవునన్నా, నేను అన్నిటి మీద ఉన్నా. నేను ఆల్రెడీ వీటి మీద కూడా 2 మీద చేసిన, దాని మీద ఒకటి చేసిన, ఇంకోటి బయట ఇట్లా ఉంగరాలు పెట్టుకుని వస్తున్నా, అది కూడా చేసిన. నేను నా వీడియో చూడన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసిన లేదు ఏదో అంటారు కాబట్టి నేను ఏమంటున్నా, 90% చర్చి పాస్టర్లను టార్గెట్ చేసినావు, మిగతా 10% ఏదో ఉండాలి కాబట్టి ఉంచినట్టు. లేదన్న, నేను అందరినీ సమానంగానే చూస్తాను. నేను చెప్పినట్టు నీవి ఇప్పుడు నువ్వు తమ్ముడు నేనేమంటున్నా, ఇంటర్వ్యూ మధ్యలో ఆపినా పర్లా, నేను ఓపెన్గా చెప్తున్నా. చెప్పు.
నీ వీడియోలో ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేయన్నా. నేను వేసే క్వశ్చన్ రాంగ్ ఉందా లేదంటే నువ్వు చెప్పే విధానం రాంగ్ ఉందా అక్కడే అర్థమైపోతుంది. 90% వీడియోలు క్రిస్టియన్ మీద చేసినావా లేదా? అవును, అంటే చేసిన అంటే చెప్పేది ఏంటన్నా, దీంట్లో ఒక ప్రాసెసింగ్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక ట్రాక్ అని చూసినా, నేను 1 వేలు ఇప్పుడు వెళ్తున్నా, యూటర్న్ దగ్గర లేదు, సరే మీరు అన్నమాటకి యూటర్న్ దగ్గర లేదు, ఈ లోపు ఈ అన్ని గ్యాదర్ చేసి యూటర్న్ చేసుకుని వచ్చే లోపు మొత్తం గ్యాదర్ చేసి పెడతానా. మీకు పెట్టబోతే ఆటో ఇష్టమా ట్రైన్ ఇష్టమా? అర్థం కాదు. ట్రైన్ ఇష్టమా ఆటో ఇష్టమా? మనకి మాక్సిమం అయితే ఆటోయేనా. ఆటో ఇష్టం కదా. ఇక్కడ ఈ ఏరియాలో ఈ రోడ్డు మీద తింపుకోవచ్చు కదా ఏడైనా ఆటో? నువ్వు తిప్పుకోవచ్చు అంటున్నావు ఓకే, కానీ అది 1 వే. ఎట్లా 1 వే అని ఎట్లా నువ్వెట్లా ఫిక్స్ అవుతావు? అది అరే అన్న, మనం ఎక్కిన ప్లాట్ఫామ్ అలాంటిదన్నా. 1 వే అంటే నేను ఎక్కింది నార్మల్ ఇండైరెక్ట్ గా నువ్వు చెప్పేది ఏంటంటే నేను ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేస్తా, వీళ్ళ వల్ల కొంతమంది వ్యూవర్షిప్ చూస్తా, తర్వాత ఇంకోరిని టార్గెట్ చేస్తా. లేదన్న, అందరిని సమానంగా కొడతాను. సమానంగా నీవు మాట్లాడే మాటల్లో నువ్వు చేసే పనిలో కరెక్ట్ లేదని నేనంట. నేనైతే కట్టుకున్నాను నేను అనుకుంటానన్నా. నాకు చూపి ఎవిడెన్స్ ఉంటే అని నేను ప్రూఫ్ చూపిస్తానంట. చూపి ఇప్పుడు అంటున్నా. చూపిస్తాను, చూపి ఇప్పుడు నేను నా వీడియోలు చూడు, నీకు మొత్తం ముగ్గురు టార్గెట్. నేను ఆల్రెడీ వీడియోలు చూడకుండా నేను కూర్చోబెట్టి నేను మాట్లాడను. అవునన్నా, ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నా, నాకేదో క్రిస్టియన్స్ నాకేదో చెప్పిస్తే అది కాదు. నేనేమంటున్నా, ఏది చేసినా నేను కూడా అందరిని మొక్కుతా. నేను చర్చ్కి వెళ్తా, నేను గుడికి వెళ్తా, నేను అందరినీ, నాకు ఫ్రెండ్స్ అందరు మిక్స్డ్ ఉన్నారు, నేను క్వశ్చన్ చేయాలంటే చేయొచ్చు. నా ఇంటర్వ్యూలో సబ్జెక్ట్ ఏంది మాట్లాడతాను తప్ప టార్గెట్ చేసి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. కానీ నీ వీడియోలల్లో నా ఇన్స్టాగ్రామ్ వీడియోలన్నా చూపిస్తా, నా ఇంటర్వ్యూలు మొత్తం నువ్వు చూడు, నా ఛానల్లో అదన్నా చూడు, నేను 1 సైడ్ వెళ్ళినట్టుందా ఎట్లుందా అనేది అర్థమవుతుంది. లేదా నీ రీల్స్ వీడియోలన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసుకోనా, నేను రీల్స్ అన్ని చేసుకో, నేను బరాబర్ అందరిని కొడతా. టార్గెట్ ఆడేయడానికి ఏం లేదు. ఇప్పుడు మనం పాస్టర్లను చూస్తే పులికెత్తి ఇట్లా పూనకం వస్తుంది కదా. పూనకం ఎందుకంటే చేసే ఓ రక్షణ అలా ఉంటుంది అన్న. వీళ్ళ దాంట్లోనే చెప్తానా, నా ఆటోకి 3 పైలు అంటారు మీరు. నా ఆటోకి ఉంటాయి 3 పైలు, ఇప్పుడు ఉంటాయి ఆటోకి 3 పైలు. మీరు ఏ రకంగా అనుకున్నానా, నేనైతే 3 మతాలని అట్లా మిక్స్ చేసి నన్ను నడిపించే రథం, ఆ రథం అని నేను అనుకుంటా. ఎవరన్నా క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం? ఎవరు? నేనా? నాకు లేదన్న, అంత పిల్లని ఇవ్వకపోతే కక్ష పెంచుకున్నా. లేదు అంటే ఇక నువ్వు నెక్స్ట్ ముస్లిం వాళ్ళు అంటే వాళ్ళ పిల్లల్ని ఇష్టపడ్డట. ఇప్పుడు హిందువులు అంటే ఇట్లా హిందువుల మీద నేను అట్లా నువ్వు చేయడం తప్పని అనట్లా, అంటే 1 సైడ్ వెళ్తున్నావు బ్రదర్ అని చెప్తా. వాస్తవమా కాదా ఇది? వదిలేద్దాం ఈ టాపిక్. వాస్తవమా నిజమా కాదా అన్న? నేను చెప్పేది ఒకసారి, నేను ఎక్కింది నార్మల్ రోడ్ల మీద కాదు, నేను నార్మల్ రోడ్ల మీద కాదు, హైవే ఎక్కిన, టోల్ ఫీజులు దాటుకొని వచ్చేసిన. ఆల్రెడీ యూటర్న్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటా అని చెప్తాను. ఇప్పటికే దొరకలేదు ఇంతవరకు దొరుకుతుందన్నా. ఎందుకు దొరకలేదు? యూటర్న్ అంటే ఎవరైనా పాస్టర్లు మా మీద దియకనే ఏమైనా డబ్బులు ఇస్తే యూటర్న్ దొరికినట్టు. నాకెందుకన్నా గా పైసలు నేను దొరుకుతాను. యూటర్న్ ఏడా దొరకాలి నీకు? నాకు అన్న యూటర్న్ అంటే వీళ్ళు మారేదాకా నేను యూటర్న్ చేయనన్నా. ఈ లోపు మొత్తం వాళ్ళని వీళ్ళని మొత్తం రామకృష్ణ వల్ల మారే మనుషులు ఉన్నారు అనుకుంటున్నావా? మారే పాస్టర్లు లేరు. కానీ నువ్వు మార్చడానికి ట్రై చేస్తున్నావా లేదంటే టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నావా? మార్చడానికి చెప్తున్నా. మార్చడానికి ట్రై చేసినప్పుడు ఫ్యూచర్ గురించి చెప్పే విధానం ఉంటుంది. మార్చడానికి ట్రై చేసినప్పుడు చెప్పే విధానం కావచ్చు, మనం జనాల్లోకి వెళ్ళే విధానం కావచ్చు. నువ్వు చేసే వీడియోలు కావచ్చు, బోల్డ్గా మాట్లాడుతున్నావు, లా గీ అని మాట్లాడేస్తున్నావు. నీకు ఎవరు రైట్స్ ఇచ్చారు? ఒకరిని లా అనే పదాలు వాడమని ఎవరు ఇచ్చారు? సరే, ఎవరు రైట్స్? నువ్వు క్వశ్చన్ చేయడము ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ పర్సనల్గా ఒక మనిషిని లా అనే పదం వాళ్ళ అమ్మ దగ్గర దాకా పోవాల్సినంత ఎవరిచ్చారు? ఇంతవరకు అమ్మ అంటే అమ్మని తిట్టేంత రాలే, జస్ట్ అమ్మ అనే లా అనే పదం ఎక్కడికి పోతుంది? లా అట్లా అంటే లా అనే పదం అంటే ఇప్పుడు చేసే పనిని వాళ్ళ అమ్మ చేస్తుందా ఆయన చేస్తుందా? అమ్మ చేస్తున్నా అంటే ఇప్పుడు వీడు చేయడం వల్లనే కన్నా వాళ్ళ అమ్మని అడ్డం పెట్టుకునే తిట్టగలుగుతావు తప్ప పర్సనల్ గా పాస్టర్ ఏం అనలేకపోతున్నావు. ఎందుకనలే? నేను పాస్టర్ డైరెక్ట్ అంటా. నేను పాస్టర్ చెప్తాను, వాడు డైరెక్ట్ నా ముందుకు వచ్చిన. నేను ఒకటే చెప్తాదమ్మా, నువ్వు నేనేమంటా, నువ్వు క్వశ్చన్ చేయి, 100% క్వశ్చన్ చేయి, 100% క్వశ్చన్ చేయి, తప్పులేదు దాంట్లో. కానీ పర్సనల్గా ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి ముందేయడం, నా ఇంట్లో వాళ్ళని అయితే నేను వేయను యాక్చువల్లీ. మస్తుగా నువ్వు లాల ఎవరుంటారు తమ్ముడు? అరే లాల నువ్వు అట్లా అంటాను అన్న. నువ్వు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ ఎలా ఉంది మరి? నువ్వు చెప్పేది నువ్వు పాస్టర్ను ఆయన మిస్టేక్ చేసిందని క్వశ్చన్ చేయమంటున్నా. కానీ ఇప్పుడు ఆ వీడియో చూస్తే పాస్టర్ది పక్కన పెట్టు, వాళ్ళ అమ్మ ఫీల్ అవుతుంది కదా. అరే అమ్మ ఫీల్ అవుతుందంటే ఒక్క మాట అన్న, ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే తల్లి సరే నేను అన్న మాటకి ఆ అమ్మ బాధపడి ఉంటే నా తరపు నుండి క్షమించమని అడుగుతా ఒక్క మాట. కానీ నా తిడతాను కదా మరి నువ్వు మారొచ్చని తల్లి కూడా ఒక మాట చెప్తే తప్పు కాదుగా. చెప్తే వినే స్థితిలో ఉన్నారా ఇప్పుడు? ఎందుకు
తల్లులు చెప్తే ఇనే స్థితిలో ఉన్నారా పిల్లలు? అంటే మీరు అడిగిన క్వశ్చన్కి అంటే తల్లిని తిడితే మాత్రం ఈ కొడుకు కోపం వస్తుంది, కానీ తల్లి చెప్తే తప్పు కొడుకు మారడా? చేసింది ఎవరో వాళ్ళని క్వశ్చన్ చేయమని అడుగుతున్నాను. అవునన్నా క్వశ్చన్ ఇప్పుడు నేను కొడుకు తప్పు చేస్తే నేను తల్లిని తిడతా, అక్కని తిడతా, బిడ్డని తిడతా అంటే నడవదు కదా. అవును, నేను ఏమన్నా నేను తిట్టిన దానికి కూడా నేను క్షమాపణ అడుగుతా, కానీ అట్లనే తిట్టినట్టు అనుకుంటే కదా తిట్టినవని ఒప్పుకో. తిట్టి ఒక అగర్ నా అగర్ కాదు చూపిస్తే ఇప్పుడు తిట్టినవా లేదా? నేను అంటే లాపరంగా అయితే మాట్లాడినావు కదా, లాపరంగా మాట్లాడినా తప్పా కాదా అది? ఏంటి నువ్వు పాస్టర్ నేను పాస్టర్ ఎవరైతే బురిడి బాబా పాస్టర్లు ఉన్నారో 100% రాంగ్ అని అంట. ఎందుకంటే బనాని ఇస్తే భాగవతం రివర్స్ ఇది ఎవరు జెన్యున్గా చెప్తున్నా. పాస్టర్ల గురించి పాస్టర్లే వీళ్ళ వల్ల మా పేరు ఖరాబ్ అవుతుంది అనే మంచి పాస్టర్లు కూడా ఉన్నారు. అరే అవునన్నా, మంచి పాస్టర్లు ఉన్నారు కదా. నేనేమంటున్నా, నువ్వు చెప్పేదాన్ని మంచి వేలో కూడా చెప్పొచ్చు కదా అంటున్నా. నువ్వు చెప్పొద్దని అనట్లా చెప్పేదన్నా. ఇప్పుడు మీకు చిన్న లాజిక్ చెప్తా ఒకటి. మనం తెలియని వాళ్ళు ఇంటికి పోతాం, అంటే ఆడ కుక్క కట్టేసిరు ఏం కట్టేసిరు, జస్ట్ అక్కడ మనం ఊత పదంగా వచ్చి అని చెప్పి ఆడ మొత్తుకుంటా అంటే నువ్వు ఉత్తనే వచ్చావు అంటే డైరెక్ట్ లోపలికి వచ్చేస్తావా, లేకపోతే అక్కడ నుండి ఏదో ఒక మాట చేయపో అంటే మా అనుకుంటావా? తమ్ముడు ఇదే చర్చ రోడ్డు మీద పెడితే ఎంతమంది తొంగి చూస్తారు, 4 గోడల మధ్యలో పెడితే ఎంతమంది చూస్తారు? నాకు అరే రోడ్డు అన్న ఎంతమంది చూస్తారు? అది రోడ్డు మీద ముచ్చట, ఇది స్క్రీన్. నువ్వు ఎందుకంటే నువ్వు చేసే వీడియో కొన్ని వేల మందికి లక్షల మందికి పోతుందా లేదా? పోతుంది. నేనేమంటున్నా, పర్సనల్గా నువ్వు నీకు ఆయన కనిపించినప్పుడు తిట్టు. అరే కానీ నువ్వు ఒక నీకున్న వ్యత్వాతాన్ని కావచ్చు, నేను నీకు సపోర్ట్ చేసేవాళ్ళు నేను రాంగ్ అనట్లా. కాకపోతే నేనేమంటున్నా, నువ్వు చెయ్యొద్దని కూడా డిక్లరేషన్ ఇవ్వట్లా. కాకపోతే ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి. మనకు ఇప్పుడు నువ్వు సిస్టర్ ఉందన్నావు, రేపు పొద్దున నీ చెల్లె అది ఇది అని ఎవరన్నా అంటే నిన్న అనకపోయినా నువ్వు చూడకపోయినా వీడియో మీ సిస్టర్ చూస్తే ఏమాత్రం ఫీల్ అవుదా? అన్న ఫీల్ అవుతుందని నువ్వు అంటున్నావు అన్న. సరే నా వీడియోలు నేను అందులోకి వచ్చినంటే అక్కడ వీడియోలు దాన్ని ఇక్కడ వీడియోలు ఎట్లా పెట్టినా నేను? ఎక్కడ ఇప్పుడు క్రిస్టియన్స్ దాన్నే వాళ్ళ వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పెడితే నా వీడియోలు ఇక్కడ దాకా వచ్చినాయి అంటాను. వాళ్ళ వీడియోలు పెడితేనే నేను వీడియోలు చేస్తున్నా, మరి దాని క్వశ్చన్ ఏరా? నేను ఏమంటున్నా, అది తప్పనే చెప్పినా. నువ్వు ముంగట్టున్నావు కాబట్టి రేపు పొద్దున పాస్టర్ వచ్చినా నేను మాట్లాడతా. నేను ఏమంటున్నా, వాళ్ళు చేసేది మంచిది, నువ్వే ఇట్లాంటి కైండ్ ఆఫ్ చెప్పట్లా నేను. నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, మంచి సబ్జెక్ట్ క్వశ్చన్ చేస్తున్నావు, జరగకూడదు. అది ఏదైనా సరే మిస్టేక్ అనేది తెలియక జరిగితే తప్పలేదు. కానీ తెలిసి నువ్వు గడ్డం ఏంది తెల్లగడ్డం నీకు ఇంత రాళ్ళు వచ్చినాయి, దేవుడు నిన్ను వీడియో కాల్లో చూశాడు, దర్శనం ఇచ్చాడు, నేనేమంటున్నా అది మొత్తం రాంగ్ అంటున్నా. దేవుడికి ఏం పనిపాటు లేదు, ఫోన్ ముంగట పెట్టుకొని వీడియో కాల్ ఎవరున్నారు పాస్టర్ గారు లైన్లోకి తీసుకురండి అనగానే వచ్చేంత లేదు. ఈ పాస్టర్లు కూడా మరీ ఏమైపోయిందంటే నీలాంటి వాళ్ళు తయారవ్వడానికి కారణం నేనైతే పాస్టర్లే అంట. మరి అవునన్నా ఇప్పుడు కానీ నువ్వు మరీ అంత ఘోరంగా తయారవడం కరెక్ట్ కాదు. అరే తయారంటే మరి అది అంటే అంతే అన్నా. నువ్వు పాస్టర్ని ఏదన్నా తిట్టు, అరే పాస్టర్ని ఏదన్నా తిట్టు, పర్సనల్ ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దా? అరే పర్సనల్ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్తాను అన్న, మనం బరాబరి లా అంటే ఏంటమ్మా? అది ఎంత పెద్ద బూతు తెలుసా? బూతు తెలుసు నాకు అన్న, నాకు బూతు తెలుసు, కానీ వీళ్ళు చేసే ప్రవర్తన ఏంది మరి? నేను ఏమంటున్నా, బూతు తిట్టిందని నేను ఒక మనిషిని మార్చేటప్పుడు మంచి రకంగా మారుస్తావా? ఓ మాట నువ్వు బూతు మాట మాట్లాడి నువ్వు లంగవై మారుస్తావా? నీ లంగనై వాడు మారుతానంటే నేను లంగనై కూడా మారుతా. నువ్వే లంగవైనాక పక్కన ఎట్లా మారుస్తావు? అరే మరి ఎట్లేదన్నా, ఇప్పుడు వాడిని మార్చాలంటే నేను లంగనైతే మారడానికి తప్పులేదు. మా ఎంత మందిని మార్చినావు ఇప్పటి వరకు? ఏంటిది దాదాపు ఒక 100 మంది 120 మంది నాతో తిరిగే పాస్టర్లే అట్లనే వస్తున్నాయి చూస్తే వీడియోలో. ఒక్క పాస్టర్ మారలే. పాస్టర్ మారపోతే డైరెక్ట్ పోతాను నేను లైవ్ కి, నేను భద్రాచలం కూడా పోతా, సారపాకు వస్తా డైరెక్ట్ చెప్పిన. మొన్న మీటింగ్ పెట్టిండు మీ ఏంది పాలవంచల యాక్చువల్లీ నేను లేను, ఉంటే ఖచ్చితంగా అదే పోయేది ఉండను. ఖచ్చితంగా అదే నిలబడి ఉన్న చోట్లనే నేను మాట్లాడతా. వాళ్ళు 100 మంది వచ్చి నన్ను కొట్టని బరాబరి చెప్తాను, నన్ను కొట్టాలని అనుకున్నానుకో వాడు తప్పు చేస్తాననేగా. వాడు ఇప్పుడు వాళ్ళు నన్ను కొట్టాలని అనుకున్నానుకో వాళ్ళు తప్పు గురించి కాకుండా వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీని ఎట్లా అన్నావు? అందుకు ఫ్యామిలీ అంటే వాళ్ళు చేసే తప్పు కావు. ఇప్పుడు ఒక మాట ఎట్లా అంటే మనం స్కూల్ టీచర్ లెక్కనే నువ్వు ఒక మోటివేషన్ చేస్తున్నావా? ఆయన దగ్గరికి వెళ్ళే భక్తులను మోటివేషన్ చేస్తున్నావు? జనాలకు ఒకటే చెప్తానన్నా, దొంగ బాబాలు కానీ వీళ్ళు చెప్పే తాయతలకి ఈతలకి అయితే ఉంగరాలు పెట్టుకుంటే ఇవి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకండి. ఒకటే మాట చెప్తాను నా తరపు నుండి, రామకృష్ణ నమ్మండి. నన్ను నమ్మొద్దన్నా, నన్ను ఎందుకు నమ్మంటారా? మీ కష్టపడి నమ్మాలి నువ్వే చెప్పు పోనీ. అరే ఎవరిని ఎందుకు నమ్మంటానా? నీ కష్టం మీద నువ్వు బతకమంటానా? నేను వాళ్ళకి ఎందుకు పైసలు ఇస్తాను? ఇప్పుడు మనం టెంపుల్లో పోతాం, నువ్వు టెంపుల్లో 10 రూపాయలు ఏమైనా గుంజుకొచ్చి అడుగుతాడా? మరి వీళ్ళేంది రూపాయింది 5,000 రూపాయలు నువ్వు కవర్లో విన్నా. నేను కూడా అది 100% చెప్తున్నా. అలాంటి వాళ్ళకి నేను కూడా క్వశ్చన్ చేస్తాను. నేను అనేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. నువ్వు గొర్రె బిడ్డలు అన్నావు, నేను అది ఎందుకు అన్నట్లా? నువ్వు వాస్తవంగా అదే కాబట్టి నువ్వు అదన్నావు, దాంట్లో తప్పలేదు. కానీ పర్సనల్గా వెళ్ళడం అనేది
రైట్ అనుకుంటున్నావు, రాంగ్ అనుకుంటున్నావు? అన్న ఒక్కటే చిన్న మాట చెప్తా, స్వతంత్రం కోసం అయితే ఒక్కరు పోరాడితే రాలే, ఎంతో మంది ఏదో చేసి వచ్చారు. కానీ పోరాడకుండా ఉంటే ఇప్పటిదాకా మనం బానిసలేమే. నేను చెప్తాను కదా, మన ఈ పురాతన నుండి వస్తున్నాయి మతాలు, వాటిని గౌరవిద్దాం. వాటిని 3 మతాలని సరే మనం 3టిని గౌరవిద్దాం. క్రిస్టియన్స్ అంటే ఏంది చెప్తాం చేద్దాం దీన్ని. క్రిస్టియన్స్ అన్న ఫేక్ పాస్టర్లు మారేదాకైతే నా వీడియోలు ఆపనన్నా. ఒక ఊర్లో ఎన్ని చర్చిలు ఉండొచ్చు? ఒక ఊర్లో ఒక చర్చ్ ఉండాలా. ఇప్పుడు రామాలయం ఒకటి ఉందన్న. ఏ రాజ్యాంగంలో రాసింది ఎందుకు ఒక చర్చ్ ఉండాలని? అంటే టెంపుల్ రాజ్యాంగం లేదు. మరి పాస్టర్ దేవుళ్ళని ఎట్లా డబ్బులు తెంగమని ఏ రాజ్యాంగం రాసి పెట్టి? ఏ బయట లేదా? హిందూ దాంట్లో లేవా? హిందూ గుళ్ళల్లో జరగట్లే? బాబాలు పిలుచుకొని డబ్బులు అది దాన్ని ఉండి లేచిపోండి అని అనట్లే అన్న. ఉండి లేచిన చెప్తే బరాబర్ చెప్తాను, నిలబెట్టి ఆడ అడుగుతా నేను. ఇన్ని రోజులు నీకు బురిడి బాబాలే కళ్ళకి కనిపించలేదా? కనపడలేదు. పాస్టర్ల మీద పెట్టిన ఫోకస్ బురిడి బాబాల మీద ఎందుకు పెట్టలే అంటున్నా. మొత్తం అందరినీ మొత్తం స్కాబ్ని పట్టాలంటే ఏదో ఒకటి చేయాలా, స్వరశాపం లెక్క పట్టాలంటే మొత్తం ఏదో ఒకటి గుంజుతా వస్తాయి. నువ్వు మొత్తం ఆటో తీసుకొని వచ్చి పాస్టర్ల పక్కన లేవడు. ఎవరు? నేను ఆటో తీసుకొని వచ్చి పాస్టర్ పక్కకి నేను నిలబడలే, మొత్తం ముగ్గురిని గ్యాదర్ చేస్తాను. హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నావు కదా? మొత్తం తిరుగుతా. అంతటి ఉంది కదా. నాకు పాస్టర్ అది చర్చిల గురించి, ఊర్లో ఒకటే చర్చ్ ఉండాలని ఏ రాజ్యాంగంలో రాసింది? అంటే ఊర్లో చర్చి ఒక్కటే ఉండాలని ఏ రాజ్యాంగం రాసి పెట్టినా అంటాను. మరి ఈ అయ్యగారులు ఇట్లా బాగా చేస్తారని ఏ రాజ్యాంగం రాసి పెట్టి? అంటే వీళ్ళు 100% రాంగే. మరి అది రాంగే. కానీ చర్చ్ అనేది ఎవరిష్టం వాళ్ళది. అంటే చెప్పాను నువ్వు చెప్పు. ఇప్పుడు ఈ చివరికి ఒక పోచమ్మ గుడి ఉంది. పోచమ్మ గుడి మా బాయికాడ కూడా ఉంది అన్న. నేను అట్ట దేవుని నేను చెప్పాను. ఇప్పుడు మీరన్న పరంగానే పల్లెటూర్ల గురించి చెప్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న మనసులే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసులే వీళ్ళని వ్యతిరేకపరుస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నమ్మిపోయే జనాల తప్ప నమ్మిచ్చే పాస్టర్ల తప్ప అనుకుంటున్నావా? గొర్రె కషాయం నమ్మినట్టు జనాలు ఉన్నన్ని రోజులు, జనాలు అమాయకతంగా ఉన్నన్ని రోజులు పాస్టర్ రావడం తప్పులేదు చెప్తానుగా. ఇప్పుడు అమాయకంగా ఉంటే ఎవరైనా అంతే కష్టపడి చెప్తానుగా. వాళ్ళు అమాయకంగా ఉన్నన్ని రోజులు పాస్టర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. పాస్టర్ కానీ దొంగ బాబాలు కానీ వీళ్ళు కానీ తాయతులు కట్టలు కానీ ఎవరైనా ఎదుటిన్నోడికి రెస్పెక్ట్ ఇస్తావా, ఎగతాలు చేస్తావా? రెస్పెక్ట్ ఇస్తాను. మొన్న ఒక పాస్టరు మీ దగ్గరికి వచ్చి హల్లెలూయా సంథింగ్ చేసిండు ఒక పాస్టర్, జై శ్రీరామ్ అన్నావు. రెచ్చగొట్ట నీకు అన్నవా ఆ మనిషిని ఏం చేయడానికి? నీ ఏ ఉద్దేశంతో అన్నావా? నేనైతే రెచ్చగొట్టలే. అన్నిటినీ నేను చెప్పినట్టు నాకు ఫ్రెండ్స్లు అన్నట్టు ముగ్గురు పేరు కలిసి ఒకటే ఉంటుంది. సరే నేనున్న ఏరియాని బట్టి రామకృష్ణకి ఎక్కడ చూడు జై శ్రీరామ్ ఒకటే వినిపిస్తుంది. మరి జై శ్రీరామ్ అంటే నా ముగ్గురు నోటితో వచ్చే జై శ్రీరామ్ అనేది ఎంత స్ట్రాంగ్ అంటున్నావు, సూపర్ బాగా అంటున్నావు. మిగతాది కూడా నువ్వు న్యూట్రల్గా ఉన్నప్పుడు నీ న్యూట్రల్ కనిపించాలి కదా. అవును, నీ ముగ్గురు ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు కొంతమంది అన్నారు బొట్టు పెట్టుకొని చేయొచ్చు, నేను చెప్పిన ప్రేజ్ ద లార్డ్ అని ఎప్పుడు అన్నావు అంట. నేను ఇప్పుడు కూడా అంట ప్రేజ్ ద లార్డ్ అంటే అల్లా అక్బర్ అంట. నేను బరాబర్ చెప్తానన్నా, నేను అంట ప్రేజ్ ద లార్డ్ అని. వాళ్ళు అనమని మరి ఒకసారి అన్నారు. ఎందుకంటే నమ్మరు ఈ జనాలు. ఇప్పుడు ఉన్నారా ఈ జనాలని వాళ్ళు ఆల్రెడీ ఎత్తేసిరిగా లేపిరు పాస్టర్ని. ఇక వీళ్ళు అనిపించిన అనుకో కుదరదు, అనలేరు. ఇట్లా షిగాలుగుతారు కదా. ఏంటది? అది ఇట్లా చేయి పెట్టగానే షిగాల్ అంటే ఇల్లా అంటే నాకు వాస్తవంగా తెలియదు. ఆర్టిస్ట్ అన్నది ఆర్టిస్ట్. ఒక్క వీడియో ఉన్న అమ్మాయి 3 వీడియోలు ఎట్లా కనపడుతుంది? అవునా? నా వీడియోలలో చూడు, ఒక అమ్మాయి ఆమె 3 వీడియోలలో ఎట్లా కనపడుతుంది అంటే ముగ్గురు పాస్టర్, అంటే ఒక్కడే కాదు ముగ్గురు పాస్టర్లకి ఎట్లా కనపడుతుంది నువ్వు చెప్పు. సరే ఈడ కళ్ళు పోయింది, ఆడ కాళ్ళు వచ్చినాయి, ఇంకొకడ తలకాయ నొప్పింది. వాస్తవం ఏమనిపిస్తుంది అమ్మా చూసినప్పుడు? ఏమనిపిస్తుంది చెప్పు. నాకేమనిపిస్తా అన్న, ఇప్పుడు ఇట్లా చేయడం ఫ్రాడ్ పని అని నేను అంట. వాస్తవం అది నేను చెప్తానా. ఇప్పుడు అట్నే దొంగ బాబాలు ఉన్నారన్న, సేమ్ ఆర్టిస్టులను తీసుకుపోయి చేసిన అనుకో అగర్ ఆడ కూడా మాట్లాడుతుంది. ఆస్టోని దొరికిద్దని ఖచ్చితంగా మాట్లాడుతాను. వీళ్ళు మొత్తం పేడ్ ఆర్టిస్టులేనా? పేడ్ ఆర్టిస్టులే. 500 రూపాయల ఆర్టిస్టులు అన్న 100-150కి వస్తారు. ఒక కాడు ఎట్టొస్తారు అంటారుగా. నేను ఎన్ని రోజుల నుంచి ఉన్నా, నేను ఏంది ఎల్లమ్మను అది చెప్తాను. మాటలు చెప్పిస్తారు, బరాబర్ చెప్తాను, మాటలు చెప్పిస్తారు వాళ్ళు. ఇంకోటి విచిత్రము, ఇది మాట్లాడుకోవాల్సిన విషయం. ఈ పాస్టర్కి నీకు మేపురాళ్ళు వచ్చినాయి, రాజు రా అంట, ఎట్లా తెలుస్తుంది ఇది? దాని గురించి చెప్తుండవా? యాక్చువల్గా మనం చర్చికి ఎంటర్ అవుతాం. చర్చిలో మినిమం ఎంతమంది పనిచేస్తారు? ఒక 50-60 మంది ఉంటారు. అవును. ఇప్పుడు సరే టెంపుల్ అయినా సరే 50-60 మంది ఉంటారు. అంటే అలా వర్క్ చేసేటోళ్ళు. అక్కడ మనిషి పోతాడు, పోయి మీ పేరే పేరమ్మా, ఎక్కడ నుండి వచ్చారు, ఏంటి సంగతులు, ఏమైంది? సంఘం లాగా మాట్లాడతారా లేదంటే నార్మల్ పీపుల్? ఇప్పుడు నీ కామన్ మ్యాన్ టైగి ఉండదు,
నార్మల్. నువ్వు కూడా చర్చకు వచ్చినట్టు ఉంటారు వాళ్ళు. నేను ఇప్పుడు లైట్గా వచ్చాను, అది బుక్ ఉంటుంది. ఏమైంది, ఏం పేరు మీది ఎక్కడ అంటే మాది వరంగల్. ఏ కష్టంతో వచ్చినా మాది వరంగల్, మాది ఇక్కడే నర్సంపేట. మేము చాలా దూరం ఒంగోలు నుండి వచ్చినాం అని చెప్పి చెప్పగానే వాళ్ళు ఏమంటారు, ఎక్టాక్షన్ అయిపోతుంది. ఇప్పుడు నా ఆటో ఎక్కుతారన్న, మెల్లగా టైప్ చేసి వాట్సాప్ లో పంపిస్తారు. అంతే టైప్ చేసి మెల్లగా ఇట్లా 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 పేరు పెట్టి పిలుస్తాడు. ఏమంటే సినిమా ఒకటి ఉందన్న, ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ చేసిరు అన్న, దాని మీద చెప్తాను కదా, సినిమా ఉంది. కాదు అంటే ఎంతో కొంత నమ్మకం అనేది లేనిది ఎందుకు పోతారు అనుకుంటున్నావు జనాలు? నేనది అంటనా, నమ్మకం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, కానీ వీళ్ళు చేయడం ఏంది, నమ్మకం ఉంది. నేను చెప్తానా, నేను ఇందాక కూడా చెప్పిన, బరువు ఎత్తేటప్పుడు దేవుడు నాకు సాయం చేయని, అంటే ఏదంటే అది. ఇప్పుడు నేను ఆటో తోలేటప్పుడు దేవుడు నాకు కిరాలు కావాలా అని 3 దేవుళ్ళకి ఇట్లా మొక్కుకొని పోతాం. అట్లా అట్లా భారం ఉంది. ఎవరెవరు 3 దేవుళ్ళు? క్రిస్టియన్స్, అల్లా, ఇల్లు, 3. నా 3 పైలని చెప్పినా, త్రివర్ణ పతాకాలు ఎట్టుంటారు. నేను ఆల్ ఇన్ వన్ అన్న, ఒక ఇండియన్ బరాబర్ ఇస్తున్నా మొత్తం. ఓకే, రామకృష్ణ ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే రేపు పొద్దున కాంట్రవర్షియల్ కావచ్చు, ఇది ఏదైనా కావచ్చు, ఏదైనా సరే. నేను ఏమంటున్నా, నువ్వు ఏది చేసినా చేస్తున్నావు మంచిగా. ఇది నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పటికి కూడా అర్థం కాదు. పాస్టర్కి కిడ్నీలో స్టోన్స్ ఎట్లా వచ్చినాయి వస్తుంది తెలుస్తుంది, కాలు జైలు పడిపోయినాయి, అటాచ్ అనగానే ఎట్లా పరిగెత్తున్నా నాకు అర్థం అవట్లా. నేను ఒకటే మ్యాటర్ అన్నా, నీకు తెలిస్తే ఇప్పుడు నాకు తెలియట్లా. తెలియకపోతే నేను చెప్తుంటావా, ఒకటే మ్యాటర్ ఇప్పటికిప్పుడు చెప్తాను, నిలబడ్డ చోట్ల మీ స్టూడియోలో చెప్తానా. సరే బయట పోయినా ఇది అయితే వీడియో ఇస్తే అందరు తెలుస్తుందిగా. నేను చెప్తానా, నా దగ్గర ఇప్పుడు ఉన్నారు ఒక 10 మంది రిలేటివ్, వీళ్ళందరూ చాలా మంది. అగర్ అదే పాస్టరు నేను తీసుకొస్తా, నేను ఎక్కడికైనా సరే వాళ్ళు ఎక్కడ కూటమి పెట్టండి, నేను వస్తా, మనిషిని తీసుకొని వస్తా, నా ముందు చేయమను, ఆనే నా వీడియోలు మొత్తం బంద్ చేసి వచ్చేస్తా. అసలు ఆనే సెల్లు బల్లింగ్ వచ్చేస్తా, సిమ్ గిమ్ మంటలు సీరియస్ వచ్చేస్తా. అసలు వాడని ఇక నేను ఫోనే వాడాను, లైఫ్ టైం సెటిల్మెంట్ ఇక. ఓకే, అట్లా ఏ వీడియోలు చూడగానే ఏమనిపిస్తుంది? నవ్వుకుంటావు కదా కొద్దిసేపు? నవ్వు వస్తుందన్న, మరి ఎందుకు రాదన్నా నువ్వు అట్లా అంటే? కాదు, ఇట్లా ఇట్లా వెనక పడేసి ఇట్లా పల్టీ కొడతారు అంటే ముందే ప్లానింగ్ ఉంటుంది, ఇట్లా పల్టీ కొట్టాలి నువ్వు, ఇట్లా ప్లానింగ్ లేని ఎట్టుంటుందన్నా? అంతేనా ప్లానింగ్ ఉంటుంది. వీళ్ళెంత 1000 రూపాయల ఆర్టిస్ట్లా? వీళ్ళెంత? వీళ్ళు కొద్దిగా ఎక్కువలే, ఒక 200 ఎక్కువ ఉంటుంది. అవునా? అసలైన ఆర్టిస్ట్ అంటే ఎట్లా అంటే ఇద్దరు వస్తారు చూసిన ఫ్యామిలీ, అయ్యా మీరు లేకపోతే మా అసలు ఇన్ని చర్చిలు తిరిగిన అంటే, అక్కడ ఏరే దేవుడు ఇక్కడ ఏరే దేవుడుండా అంటే ఒక ఫ్యామిలీ వస్తారు. నీకు ఇగో నీ కడుపులో బాధ ఉంది తీసేస్తానని చెప్తారుగా, చెప్పగానే ఇంకోటి వస్తారు చూసిన ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ ఇంకో అతను. కాదు, అరటి పండ్లు ఇస్తే పిల్లలు అవుతారా? అరే ఎట్కా సరే, ఇప్పుడు ఇంతమందికి కనపడ్డప్పుడు మన తాతల నాటి అంటే రాజులు పెద్ద పెద్ద రాజులు ఉన్నారు అప్పుడు మన భారతదేశం కోసం పోరాడి నిధులు బంగారం అప్పట్లో. ఇప్పుడైతే పైసలు నోట్లు, అప్పుడైతే నాణాలేగా. మరి ఈ కనపడతలేవు వీళ్ళకి. అంటే తెలంగాణ బాగా తీర్పొచ్చు మనం. వీడియో కాల్ సిగ్నల్ లేదు, సిగ్నల్ లేక రావట్లేదు. ఓన్లీ ప్రాబ్లం దేవుడు ఓన్లీ చెప్పిండు, డబ్బులు గిబ్బులు చూపించొద్దు. జెన్యున్గా చెప్తున్నా, చాలా ప్రశాంతంగా ఉంటుంది చర్చికి వెళ్తే. నేను కలవరి టెంపుల్కి వెళ్ళినా, నేను మెంబర్షిప్ కార్డు ఉండే, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒకనొక సందర్భం వచ్చేసరికి ఏమైపోయింది అంటే పే ఏమన్నా కార్డు తీసుకున్నారా? కార్డు నాకు మెంబర్షిప్ కార్డు ఉంటుంది. అంటే ఒకప్పుడు పైసలు కట్టాలనా? లేదు, 1 రూపీ కూడా కట్టగా. వాళ్ళే ఫ్రీగా ఫోన్ చేస్తారు, కళ్ళు మూసుకోవాలి, కారు నడిపిస్తుంటే కూడా ప్రార్థన చేస్తారు. కారు ఎటన్నా పోని ఎటన్నా గుద్దుకొని ఏమన్నా కళ్ళు మూసుకోండి సార్ అంటారు. కారు నడిపిస్తుంటే ఎటు మూసుకోవాలి చెప్పు? అంటే అట్లా కదన్నా. ఇప్పుడు 4-5 సార్లు ట్రై చేసిన, వాస్తవంగా నాకు మంచిగా అనిపించింది. కానీ తర్వాత నాకు కూడా నువ్వు అన్నావు కదా కలవరి టెంపుల్లో బాగుంటుందని. కలవరి టెంపుల్లో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు చూపించాలా నేను? ఉంటే చూపాను నేను. ఆ ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, ఆ ప్రాబ్లమ్స్ ఉందా అదైనా సరే, ఏదైనా సరే చెప్తాను మొత్తం. అది ఏదైనా సరే దానికోసం నేను, నా కోసం వేరేటోళ్ళు వస్తారో రాదో నేను తర్వాత ముచ్చట. నేను ఏమంటాను, రామకృష్ణ నీకు పెళ్ళి అయింది, ఒక పాపనా బాబా? పాప. ఈరోజు అన్నిట్ల కోసం మనం కొట్లాడుతున్నాం. మనం మాట్లాడేది నిజాయితీ అయినా అందరికి మనం నచ్చం. ఉన్నట్టు మాట్లాడినాడు ఎవరికి నచ్చడు. అది వాళ్ళ పొద్దున ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి కదా. ఫ్యామిలీ అన్న నేను ఫీల్డ్ మళ్ళీ చూసుకో, అటాచ్ అన్నారు అనుకో మళ్ళీ నువ్వు మళ్ళీ అది అంత ఫేక్ అని చెప్తే మళ్ళీ అటాచ్ ఎట్లా అంటారు? అవి ఫేక్, అటాచ్ అంటే ఎట్లా అంటారు? మరి అటాచ్ అన్నాడు. ఇప్పుడు నేను అంటాను కదా, నేను ఒక్కటే అన్నా, వీళ్ళు ఇప్పుడు ఇంతగానే అంటారు కదా, ఒక్క చిన్న క్వశ్చన్ వేస్తా, నాకు ఆన్సర్ ఇచ్చాలన్నా. ఇవన్నీ చేస్తారు కాదు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసిన నేను, బియ్యంలో చాకు కూస్తే మాయ వచ్చేసి ఇట్లా లేస్తుందా అంటే దీంట్లో ఒక బురిడి బాబా చేసిండు ఇట్లా కూర్చేసి అందులో లోపల ఆయన నానబెట్టిన బియ్యం ఒకదానికి గట్టికి కావాలి, లోపల మీద నార్మల్ బియ్యం పోసిండు, కింద గట్టి బియ్యం పోసి ఇట్లా పోయగానే పక్కన నాయకుడు. అవునన్నా నేనంటాను అదే. ఇప్పుడు ఇవి కనిపించలేదా చెప్పాను, ఆ ప్రాపర్టీ చూస్తాను ఓకే, నువ్వు అంటాను కదా. నేను చెప్తాను నా ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే
నాకు ఇన్స్టాగ్రామ్లో ఖచ్చితంగా రిక్వెస్ట్ పెట్టి అసలు వీడియోలు ఉంటే నాకు మెయిల్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. ఐటీ మీద కూడా తీస్తా. ఇప్పుడు ఆడ చేసిన అంటున్నావు కదా, ఇంకో బిందె తీసుకొచ్చి వేరే బియ్యం పోసి నువ్వు తీసుకోపోవచ్చుగా. ఏవి వేరేది లేదు అట్లా పోరా. అది మ్యాటర్. ఆడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు పక్క ప్లాన్ అన్నా, నేను చెప్తాను పక్క ప్లాన్. డబ్బు సంపాదించుకోనికి ఏ దారి దొరకదు, కష్టపడి. నేను ఒకటైతే అంత మంచి పాస్టర్లు కూడా ఉన్నారు. మేబీ ఇలాంటి వాళ్ళ వల్ల జెన్యున్గా చెప్తున్నా పాస్టర్లు కూడా ఫీల్ అవుతున్నారు కొన్ని. అంటే ఈ అరచకాలు ఎక్కువైపోయి ఈ ట్రోలింగ్ అనేది, అంటే మరి ఓవర్గా ట్రోల్ చేస్తున్నావు అని అనిపించలేదా నీకు ఎప్పుడు? అన్న ఓవర్ అంటే ఒక్కటే మాట చెప్తాన్నా, అంటే వీళ్ళు దేవుని వంక పెట్టుకొని, దేవుడు పరంగా అయితే ఓకే అన్న, కానీ వంక పెట్టుకొని వాని పేరు వెనక వాడుకొని ముందు. రామకృష్ణ ప్రాబ్లం ఏంటంటే మీరు డబ్బులు సంపాదిస్తారు. అరే డబ్బులు సంపాదిస్తారంటే అంటే కొన్ని డబ్బులు నాకొద్దన్న, నాకు ఎవరు డబ్బులు వద్దు. కానీ అన్న నాకు డబ్బులు వాళ్ళు ఇచ్చినాయి అన్న, ఇది కొనుక్కుంది నాకు సొంత. ఇప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారని ప్రాబ్లం. డబ్బులు ఎట్లా సంపాదిస్తారు? రెచ్చగొట్టి జనాలు చెప్తాను, మైండ్ వాచ్ చేస్తారు. మా దోస్తులల్లా చెప్పాను, ఎవరన్నా వచ్చి నీకు ఇట్లా మా దేవుడు మంచోడు ఇట్లా మారా అని చెప్పారా? మా ఇంటి పక్కనే ఉన్నాను అసలు. నువ్వు ఇంటర్కి యాక్చువల్ దాలే ఎట్లా మాట్లాడతా తెలుసా? ఒక వీడియోలు చూపిస్తే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు, ఫీల్ అవుతాడు. ఎట్లా తెలుసా? చర్చికి పోతారు, బయట వేరే చర్చి మెంబర్షిప్ తీసుకున్నారంట. వీళ్ళు రాకపోని ఖచ్చితంగా పైసలు కొట్టాలి, రీఛార్జ్ చేసుకోవాలి. దేనికి? ఈ కార్డు, ఇటువంటి కార్డులు ఉంటాయి కన్నా. ఇప్పుడు ఇందాకన్నా మనం అవును కార్డులు ఉంటాయి, ఐడి కార్డులు. ఐడి అంటే మా ఫంక్షన్లో మీ పిల్లలు కానీ ఏదన్నా ఉంటే చేస్తాం. భోజనం చేయడానికా? కాదు, ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ మన సంఘం నుండి చేస్తాం. ఫ్రీగా చేస్తారా వీళ్ళు? ఫ్రీగా పాడన్నా, నెల రీఛార్జ్ చేసుకునే డబ్బులు ఎక్కడ పోతాయి? నువ్వు చెయ్యాలి వాళ్ళు. 200 300 ఉంటుంది. పెళ్లి చేయాలంటే ఎంత అయితే? కట్నం గిట్నం అన్ని ఇస్తారా? ఏమి ఇయరన్నా, జస్ట్ అట్లా చెప్తారు. బొల్లు బోకెళ్ళు ఇవన్నీ ఏమి ఇయరంటే అసలు మగ పిల్లగాడని ఉంటాడా ముంగట తాళిగట్ట? అసలు నేను చెప్పేది ఓన్లీ పైసలే. ఇప్పుడు మీరు ఉంటుందా? తాళి కట్టాలంటే 5000 బ్యాగ్ పంపిస్తా, బ్యాగ్లో పెట్టేసి పక్కకు పంపించండి. కాలు దొక్కాలంటే ఇది, జీలకర్ర బెల్లం పెట్టాలంటే ఇది. అయ్యి చెప్పాను అన్న, ఒక్కటే మాట. వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్పాను, పైసలు ఎట్లా అంటే జనాలని ఇట్లా మోటివేషన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే రోజు ఎట్లా రోజు ఈ పుస్తకం ఒకటి అంటే దేవుని పరంగా పక్కన పెట్టు, వీళ్ళని మైండ్ వాష్ చేస్తారు తెలుసా? వారం 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 రమ్మంటారు. రమ్మనేసరికి ఇంకోటి వాస్తవంగా నేను ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు ఒక దగ్గర ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నావు. నీ కష్టాన్ని చూసో, నీ సీనియర్టీని చూసో ఏదో చూసి నీకు 5000 జీతం పెంచారు. నీ కష్టానికి పెంచిరా లేదంటే దేవుడు పెంచిండా? కష్టానికి పెంచుతారు. కష్టానికి పెంచుతారన్నా. ఇప్పుడు నువ్వు కష్టపడితేనే ఇంత పెద్ద స్టేజ్కి వచ్చినావు, లేకపోతే దేవుడు నిన్ను సడన్గా పోయి ఇట్లా వచ్చి ఇలా కూర్చోబెట్టిండా? నన్ను అయితే డైరెక్ట్ కూర్చోబెట్టిండు. నన్ను దేవుడే కూర్చోబెట్టిండా? నేను అందరినీ కూర్చొని హల్లెలూయా ప్రభువా మళ్ళా కామన్గా ఉంటుంది. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నానా, నేను ఏదనుకుంటున్నావు? ముస్లిం అనుకుంటున్నావా, లేదంటే హల్లెలూయా బ్యాచ్ అనుకుంటున్నావా, లేదంటే హిందూ అనుకుంటున్నావా? నేనైతే ఏమనుకుంటానంటే ఒక మనిషి ఆపదలను ఆదుకుంటాడని నేను అనుకుంటాను. ఓకే, అట్లా ఉంటే చాలన్నా. న్యూట్రల్గా ఉంటా అనుకుంటున్నావా? ఏదో దొరికితే వాగ్వాదం చేశాడు అనుకుంటున్నావా? నేను అవన్నీ కదన్నా, నా తరపున నేను ఏ భక్తుని అనుకుంటున్నా, నేను ఏ దేవుని నమ్ముతా అనుకుంటున్నావు? దేవుడు తర్వాత సంగతి అన్న. ఆపదలను ఆదుకుంటే నువ్వే పెద్ద దేవునివి, ఆపదలు ఉన్నోనికి ఆదుకుంటే నువ్వే పెద్ద దేవునివి. దృష్టిలో చెప్తానుగా. నాకు ఇప్పుడు ఒక రామకృష్ణ ఎంతవరకు ఆదుకున్నాడు? ఇంతవరకు చాలా మందిని ఆదుకున్నా, చాలా మందిని ఆదుకున్నా, నా తరపున ఆదుకున్నా. ఇప్పుడు నేను దోలే ఆటోలో 800 వస్తాయి అనుకో, ఇప్పుడు దారిలేమటి అంటే వేసేది కూడా చెప్తాను. కొంతమంది వేసే ఇప్పుడు అడుక్కుంటే దాంట్లో కూడా కొద్దిగా చెప్తా, చిన్న మ్యాటరు. కొంతమంది ఏ పనికి పోకుండా అడుక్కుంటారు, చిన్నపిల్లలు పెట్టుకున్నారు. నేను ఒక్కో టైంలో అనిపిస్తుంది, ఇప్పుడు ఇంత ఈ సొసైటీ ఇట్లుంది కదా, కొద్దిగా అరే ఇప్పుడు ఇంతమంది చేస్తారు, చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళని వేసుకొని రోడ్ల మీద ఇట్లా చేస్తారు. మరి అదే విషయాన్ని ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఇప్పుడు రాజకీయ నాయకులు అక్కడ దాకా కూడా దూరదాం, మాట్లాడితే ఏ చంపుతారు అన్న, చచ్చిపోతాం. కానీ మాట అయితే బతికుంటుంది కదా. నువ్వు చేస్తావు కానీ నేను నమ్ముకొని నా ఫ్యామిలీ సేఫ్ అన్న, వాళ్ళకి అన్నిటికన్నీ ఉన్నాయి. నా తరపున అయితే ఇచ్చేసిన ఒక కొద్ది బంగారం. ఎంత నీ వయసు ఎంత? నాది ఒక 25. బచ్చగాని నువ్వు? బచ్చగానంటే అన్న ఏం లేదు. ఇంకా నేను ఒకటి చెప్తున్నా, డబ్బు సంపదన ఉంటే సరిపోదు మనం కన్నోళ్ళకి, మనం ఉండాలి. ఓకే, రాజకీయ నాయకులు ఉన్నారు, ఏం చేస్తారు వాళ్ళు? అన్న ఏం చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు రోడ్ల మీద వాళ్ళు ఉంటారు, ఇప్పుడు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు కొట్టిన ఇల్లు. ఈ ఎమ్మెల్యేలు తలుచుకుంటే దాదాపు ఒక నమ్మి ఒక 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు ఇవ్వలేరా రైతులు? పంట పండడానికి భూమి, బీడు భూమి అన్న. కొంతమంది వ్యవసాయం చేయక యూఎస్ వెళ్ళిపోతారు, భూములు అయితే ఇస్తారుగా. ఈ ఎమ్మెల్యే నమ్మి ఇవ్వలేరా? ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీ కానీ కార్యకర్త ఎవరైనా, వీళ్ళు ఒక పర్పసింగ్ ఏంటంటే
ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర లీజుకి తీసుకొని గవర్నమెంట్ వీళ్ళ చేతులు ఉంది ఉండి వీళ్ళు బోర్లు లేపించి వీళ్ళందరినీ తీసుకొచ్చి కూలి పరంగానే ఇప్పుడు పత్తి వేయడం వరేయడం మిరప టమాటా ఇవన్నీ వేసి అయ్యే పంటని వీళ్ళందరికీ పంచి తక్కువ రేటు పంచితే నువ్వు చచ్చిపోయినంత కాలం నువ్వే ఎమ్మెల్యే మంచి పని చేసి చేయరా? మంచి పని చేస్తారు, ఓట్లు వేస్తారా? మంచి పని చేస్తే ఎందుకు ఓట్లేరన్నా? ఇప్పుడు నిన్ను నమ్మి 50,000 మంది 50,000 మందిలో నువ్వు వాళ్ళకి అన్నిటికీ అన్ని సమకూరుస్తాను, బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి నువ్వు చేయడం వల్ల ఎంత ఎంత బెనిఫిట్ ఉంటుంది. ఓకే, నువ్వు ఏ పార్టీ? నేను భారతదేశం పార్టీ. అంటే మొత్తం దేనికి ఓటేసినావు? జెన్యున్గా చెప్పు ఈసారి దేనికి ఓటేసినావు? మంచి జరుగుతుందని ఒక దానికి వేసిన. పేరు చెప్పు. భయం భయపడినా అక్కడ సిపిఎం పార్టీ. సిపిఎం తెలంగాణ ఆంధ్రనా మీది? తెలంగాణ. ఓకే, ఇక్కడ నీకు కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు ఇట్లా ఎవరు బెటర్ అనిపించింది జెన్యున్గా చెప్పు? జెన్యున్ అంటే ఇప్పుడు పరంగా ఒక్కటే మాట అన్నా, ఆయన తెలంగాణ తెచ్చిండు, ఈయన తెలంగాణ వెళ్తుండు, కానీ ప్రజల్ని మంచి చూసుకోండి, అప్పులలో లేకుండా చూసుకోండి, ఎవరైనా సరే అందరూ ఒకటి. ఇప్పుడు ఈ కన్ను మంచిది ఈ కన్ను మంచిది అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు వెళ్ళిళ్ళు, నీకేమనిపించింది? ఏమనిపిస్తుంది అన్న, ఇప్పుడు మనం చిన్న పోరగాళ్ళం, మనకంటే ఏం లేదు, పెద్దోళ్ళ దగ్గరే ఉంటుంది అంతా. నేను ఎమ్మెల్యే కూడా చెప్తాను, ఇది పక్కన పెట్టేద్దాం, ఇది ఒకసారి మనం టైం చూసుకొని మాట్లాడదాం. ఓకే, ఓవరాల్గా రామకృష్ణ ప్లానింగ్ ఏంటి? స్కెచ్లు ఎవరెవరు వేపిస్తున్నారు? నీ వెనుకున్న వ్యక్తులు ఎవరు? నా వెనక ఎవరు వ్యక్తులు లేరన్నా. నేను తీయాలా బయటికి? తీస్తే నేను బరాబర్ చెప్తున్నా, నువ్వు నేను బరాబర్ మాట్లాడతాను కూర్చొని. పాస్టర్లను టార్గెట్ చేయమని నీకు ఎన్ని డబ్బులు ఇచ్చారో మాకు తెలియదు అన్న. ఇస్తే మంచిదే అన్న. ఇప్పుడు ఒకలా అట్లా ఇచ్చిరనుకో అయ్యే పైసలు చెప్తాను కదా, వీడియో తీసుకుంటే పేద ప్రజలు పంచి పెడతా, కానీ ఇంతవరకు ఫోన్ ఎత్తుతావు, వాళ్ళకే సరిపోవు, నాకేం ఇస్తావు? నీకెవడన్నా ఒక 10 లక్షలు ఇస్తే ఫోన్ ఎత్తావు తర్వాత? ఎందుకు 10 లక్షలు? నన్ను ఎమ్మెల్యే చేయరు, లేదంటే సీఎం చేయరు, ఆదుకుంటా. గీల లెక్క మనం మాటలు చెప్పేటోళ్ళం కదా అన్న, గీల లెక్క గాళ్ళ లెక్క మాటలు చెప్పేటోళ్ళం. ఎవరాళ్ళు? అరే ఇప్పుడు ఫేమస్ అయిన వాళ్ళు ఎవరాళ్ళు? పల్లవి ప్రశాంత్ పో, బరాబర్ ఇస్తా. పల్లవి ప్రశాంతే. పల్లవి ప్రశాంత్. నేనేమంటా, తమ్ముడు ఏజ్ చేసినా చెయ్యి, మంచిగా చేస్తున్నావు, బట్ ఎవరిని నొప్పించలేదు ఉండదన్న. కొంచెం రఫ్గా వెళ్తున్నావు, చూసుకో. నేను మంచి టైం చూసుకొని కూర్చుంటాను నీతో. ఓకే, ఎప్పుడు మీ వైఫ్ కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, వద్దు బేటా మనకి ఎందుకని ఎప్పుడు అనలేదు అన్న? వాళ్ళైతే యాక్చువల్గా అంటారు. ఇప్పుడు అట్లా అని చెప్పి తెలంగాణ రాముందుకు ఉందిగా సేమ్ కేసీఆర్ ఆ ఫ్యామిలీ అని ఉంటే ఇవాళ తెలంగాణ వచ్చేదా? తెలంగాణకి సపరేట్ మనకి ఇన్ని నిధులు ఇంత వ్యవహారం వచ్చేదా? అది పోరాటం చేయాలని ఉంటుంది, అందరికీ ఉంటుంది, నాకు ఉంది. ఫ్యామిలీ పరంగా వాళ్ళు భయపడతారు, ఎందుకంటే సొసైటీ ఏమంటుందని మనం ఏం పట్టించుకోద్దన్న, చూసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, ఎట్లుంటుంది మీ వైఫ్తో పాటు? ఎట్లుంటుంది మీది? మంచిగా ఉంటుంది అన్న. ఎన్నిసార్లు కొట్టినావు ఇప్పటికి పెళ్ళి అయినప్పటి నుంచి? లేదు, మాది లవ్ మ్యారేజ్. ఎట్లా మీ లవ్ ఎట్లా? మా విలేజ్. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా. ఆటో డ్రైవర్ కదా, ప్రాబ్లమ్స్ మా అమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను కాదు, ఎప్పుడన్నా ఇన్ని రోజులు అవుతుంది, ఎన్ని అవుతుంది నువ్వు ఆటో నడిపేవాడు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆటో వాళ్ళ వల్ల ఎవరికి ప్రాబ్లమ్స్ రాలేదా? వచ్చిన నేను అదే అంటాను, నా ప్రాబ్లమ్స్ ఒక్కని వల్ల వనవంతా జడుతుంది, అట్లా కూడా అందరు ఉన్నారని అనలేంలే. అందరూ మొన్న పిల్లలకి ఎవరో కిడ్నాప్ చేయడానికి వస్తే సేవ్ చేసింది ఆటో డ్రైవర్. అట్లా అదే అంటే నేను ఏమంటున్నా, నువ్వు ఉన్న దాంట్లో కూడా మిస్టేక్లు జరిగినాయి, నువ్వు మాట్లాడితే బాగుంటుందేమో అనేది ఒక అన్న మాట్లాడుతున్నా ఖచ్చితంగా. నేను చెప్తాను కదా, నేను చెప్తాను కదా, నేను ఒక్కని, నాకు ఎటువంటి మీకు ఇప్పుడు వీడియో తరపున కూడా అందరికి చెప్తానా, చాలా మంది చూస్తారు నా ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ కూడా అవసరం లేదన్న, వీడియోస్ ఎట్లా పెట్టేటి వస్తూనే ఉంటాయి కదా, మీ వీడియోస్ పంపండి, నువ్వు ఏ విషయమైనా సరే. నేను ఖచ్చితంగా ఇప్పుడు రోజుకు 2 చేస్తానా, మీ గురించి ఒక 10-15 చేస్తా. ఆటో పక్కన పెట్టను, ఆటో నడుపుకుంటేనే, అంటే ఇది కావాలా నాకు 2. ఓకే, నెలకి ఎంత సంపాదిస్తావు? నెలకు ఒక 20,000 వస్తాయన్న, అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. ఓన్ హౌసా హైదరాబాద్లో రెంట్? లేదు, రెంట్ అన్న. ఓకే, ఎవరన్నా టార్గెట్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నాను కొడితే ఏం చేస్తావు? కొడితే అంటే వాడు తప్పు చేస్తాను కాబట్టి నన్ను కొడతాడు, నాది మంచి అని అనుకుంటే సాల్వ్ చేసుకుంటాం. అంటే కొట్టనీకి వచ్చినప్పుడు దానికి ఒక తప్పు అనేది ఉంటుంది కదా, నువ్వు ఇది తప్పు అని చేస్తాను అంటాను. ఎందుకు కొడతాడు అనుకుంటున్నావు? నువ్వు తప్పు చేస్తున్నా కొట్టేది? అదే అంటున్నా, నేను తప్పు చేస్తాను కొట్టనీకి వస్తాను, ఓకే. దాంతోపాటు కొట్టాలంటే ఫస్ట్ అయితే మాట్లాడాలి, ఎక్కడ వచ్చింది అది దేనికని. ఓకే, నీ దృష్టిలో మోసపోయేటోడు గొప్పోడా, మోసం చేసేటోడు గొప్పోడా? నా దృష్టిలో మోసపోయేటోళ్ళు ఉన్న రోజులు మోసం చేసేటోడు చాలా మంది ఉంటారు. గొప్పోడు ఎవరు అని అడుగుతున్నా? గొప్పోడు అదేనా, ఇప్పుడు నేను మోసపోయేటోళ్ళు గొప్పోళ్ళ, మోసం కషాయం నమ్మినట్టు నువ్వు ఖచ్చితంగా మోసపోయేటోళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసేటోడు ఉంటూనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇందులో మోసం చేసేవాళ్ళు గొర్రెనా, మోసపోయే వాళ్ళు గొర్రెనా? మోసపోయే వాళ్ళు గొర్రె అంటే
వాడు వాడు అనుకుంటాడు వీళ్ళని ఇట్లా గ్యాదర్ చేస్తే మనకి మంచి లైఫ్ టైం సెటిల్మెంట్ అన్న. నేను చెప్తాను ఒక్కటే మాట, ఇప్పుడు పాస్టర్లు చాలా మంది దేవుని అంటారు కదా, పెళ్లి చేసుకోకుండా ఎవరైనా పాస్టర్ అయ్యారా? అలా పిల్లలు ఎక్కడ చదువుతారు? ఒక్కటే క్వశ్చన్, నా క్వశ్చన్, నా తరపున అడగను అన్న. ఎందుకు చర్చికి వెళ్తే పెళ్లి చేసుకోవద్దని రూల్ ఉందా? ఓ అది చూడలేదా గ్రంథంలా? తాను పెళ్లి చేసుకోబడదు పాస్టర్ అయితే. మా మామనే రీసెంట్, మా మామ పెళ్లి చేసుకోలే, బాప్టిషన్ తీసుకుంటే. చేసుకోరన్న కొంతమంది, అది అసలైనది. వాళ్ళ కోసం నేను పోరాడమని చెప్పు, పోరాడతా. వీళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారు అంటే మనం ఇచ్చే డబ్బులతో యూఎస్కి అక్కడ చదువుతారు, మన బతుకులేమో రోడ్ల మీద ఉంచుతారు. మరి అదేంది? నీ దగ్గరకు వస్తారు కదా. ఓకే, ఇవన్నీ చదివినావు అయితే? చదువుతాన్నా అంటే ఎట్లా చదవడానికి ఒక రీజన్ ఉంది. మనం వాడేది బాగా ఎందుకు హట్ అయినావు వాళ్ళ విషయంలో? ఎవరైనా హట్ చేసిరా? నేను నన్ను ఎవరు హట్ చేయలేను. మొన్న కదా పాస్టర్ చాలలు అనగా నువ్వు పక్కన చేసిరా అన్నట్టుందా? ఎవరు లేదన్న, నేను అట్టే చెప్పింది. అది బాగా, ఎందుకంటే నేను ఏమంటున్నా బ్రదర్, ఆ విషయంలో చిన్న మిస్టేక్ ఏమో అనిపించింది, ఎగతాళి చేసినట్టు అనిపించింది నాకు. ఒక పాస్టర్ అర్థం కాలే. ఆ పాస్టర్ ఆయన పాస్టర్ అయినా లేదంటే నార్మల్ గ్రూప్ సబ్జుడా? ఎక్కడ ఒక వీడియో ఉంది, ఆయన ఏదో కలర్ షర్ట్ వేసుకున్నాడు. కలర్ షర్ట్ ఆయన ఏదో నంబరు అధ్యాయంలో సంథింగ్ ఏదో చెప్తే జై శ్రీరామ్ అన్నాం ముందుకెళ్ళి ఎగతాళిగా. వీడియో నడుస్తాను నేనా? లేదు, నిలబడ్డారు, గుంపు క్రౌడ్ ఉన్నది, మీరు మా వీడియోలో ఎగతాళి చేస్తున్నారు. అది ఇందాక చెప్పిన వ్యక్తి ఆయన మైండ్ వాష్ చేసేసిరన్న. అదే యాక్చువల్గా మైండ్ వాష్, అదే చెప్తున్నా నేను నా పాయింట్ కూడా అదే, మైండ్ వాష్ చేసేసిర్రు. ఆ వ్యక్తి గురించి ఇందాక పేరు చెప్పొద్దు మనకు రిలేటివ్ అని చెప్పి అనుకుంటానా, ఆడ నడిచేది అదే, మైండ్ వాష్ చేసిర్రు మొత్తం. మీ రిలేషన్లో క్రిస్టియన్స్ ఎవరు లేరా? ఉన్నారు. వాళ్ళు ఏమన్నారా నేను ఎందుకు చేస్తున్నావు? అది నేనంటే నేను చెప్తానుగా, నన్ను అంటే ఈడున్న అంటే నాకు వాళ్ళ క్రిస్టియన్స్నే పిల్లలు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ ఈ పాస్టర్లు ఏం చేస్తారు? దేవుని పక్కన పెట్టు, సరే దేవుడు గొప్పోడు 100%. ఈ పాస్టర్లు వాళ్ళ పిల్లలు వాస్తవం, నువ్వు అనేది కూడా కరెక్టే. ఎందుకంటే దేవునికి ఉన్న గొప్పతనం అనేది వీళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల ఆయన మీద పేరు పోతుంది, ఆయన పేరు ఖరాబ్ అవుతుందేమో అనిపిస్తుంది. నేనదే అంటాను, తాతలు బాగానే వాస్తవంగా చెప్పుకోవాలి. కొన్ని విషయాలు పాస్టర్లు ఉంటే మంచి పాస్టర్లు ఉన్నారు కొంత ఉంటే. నాకు తెలిసి మనకి ఇంకో దరిద్రం ఏంటంటే మంచి పాస్టర్లు చాలా మంది ఉన్నారు, ఇలాంటి ఒక గంజాయి ముక్కల్లో ఒక 5-6 మంది ఉన్నట్టున్నారు, వీళ్ళు ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు బంతి మనం ఒక 5 ఎకరాలు వేస్తాం, బంతి తోటనే, దాంట్లో ఒక్క గంజాయి మొక్క ఉన్న తోటను మొత్తం నాశనం చేస్తారా చేయరా? అదే చేస్తారా చేయరా? ఇప్పుడు అదే చేస్తున్నాడు, అదే అవుతుంది రామకృష్ణ. నేను అది చెప్తాను, నేను అంటే పాస్టర్ నేను చెప్తానా గంజాయి మొక్కను, నేను గంజాయి మొక్కనా? నేను గంజాయి మొక్క అయితే మరి మంచి పాస్టర్లు ఉన్న తర్వాత అరే నేను రామకృష్ణ గంజాయి మొక్క వచ్చేసి స్మెల్ నేను అట్టట్లేను. నేను పాస్టర్ దేవుడు ఇప్పుడు 5 ఎకరాలు భూమి ఇచ్చిండు, అందరు పాస్టర్లు అన్న నువ్వు అన్నదానికి క్వశ్చన్ నేను చెప్తాను. అందులో ఒక ఫేక్ పాస్టర్ కానీ గంజాయి మొక్క ఫేక్ పాస్టర్ కాదు, మొత్తం స్నాష్. ఓకే, మంచి పాస్టర్లకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్? మంచి పాస్టర్కి అయితే ఒకటే మాట అన్న, మీ దగ్గరికి వచ్చేటోళ్ళు ఇప్పుడు అంటే బలిసిన వాళ్ళు వచ్చి పైసలు ఇస్తారు, పేదోళ్ళు వస్తారు, జర వాళ్ళకి ఇల్లు లేవు, మీ తరపున ఉన్న బయటతుంటే వాళ్ళని జర కానీ మోసం అయితే చేయకండి. మంచి పాస్టర్ల గురించి చెప్పమన్నా, మోసం చేసే పాస్టర్ల గురించి. మంచి పాస్టర్ల గురించి కూడా చెప్తానన్నా. ఇప్పుడు చిన్న చిత్కోళ్ళు వస్తారు కదా నీ దగ్గరికి నమ్మి, ఇప్పుడు నేను వచ్చిన నా తాను ఇల్లు లేదు, ఏం లేదు, నేను ఇల్లు అయితే కట్టేయలేను. మరి అంటే ఇల్లు ఇంత ఇప్పుడు పాస్టర్ గారు మీకు అందరికి ఒకటే చెప్తున్నా, ఒకటే మాట, పైసలు తీసుకోకండి. పైసలు తీసుకోకుండా ఏం చేసినా మంచోళ్ళు అయిపోతారు. పైసలు తీసుకోకుండా ఏం చేసినా మంచోళ్ళు అన్న, పైసలు తీసుకోకుండా ఏం చేసినా మంచోళ్ళే. మరి హిందూ దాంట్లో గుళ్ళల్లో కూడా కొన్ని జరుగుతున్నాయి కదా అన్న, అది నచ్చేస్తారన్నా. నేను చెప్పాను టికెట్, టోకన్ టికెట్ అని అదొకటి పెట్టేసి చేస్తున్నారు అన్న. అసొంటి ఇప్పుడు నీకు 500, 1000 రూపాయలు, 3000. అదే అంటున్నా, అది ఎందుకు? గుడి మెయింటెనెన్స్ కోసం. అంటే ఈ లైన్ మరి ఆడ పాస్టర్ కూడా ఉంటది కదా, కింద ఎంప్లాయీస్ ఉంటారు, కింద ఎందుకు చర్చ్ మెయింటెనెన్స్ ఉంటది, సెకండ్ సాటర్డే ఫుడ్ ఉంటది, అలాని గవర్నమెంట్ కలుపుకోమనొచ్చుగా. ఎవరిని? ఇప్పుడు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అన్న, మరి వీళ్ళని కూడా గవర్నమెంట్ లో కనిపి, వీళ్ళు గవర్నమెంట్ లోనే ఉన్నారు, మరి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? మళ్ళీ ఎవరు మన టికెట్ పరంగా లైన్ పోనీకి అడుగుతాను, వీళ్ళు అట్లా కాదుగా. డిమాండ్ చేయడం ఏంది? రెండు అమ్మతే నువ్వు డిమాండ్ అంటున్నావు కదా, వాళ్ళు కనీసం చెప్పననే చెప్తున్నారు, వీళ్ళైతే టికెట్ లేదు లోపలికే పోనిస్తలేరు కదా. అవునన్నా, అది ఒక పర్పస్ చెప్పాను, అరే ఇంత మెయింటెనెన్స్ కి దానికి దీనికని చెప్తారు. మన గుడి మనకు దేవత, నేను కాదనట్లే, ఇది నెగిటివ్ అనట్లా. నేనేమంటున్నా, ఇక్కడ ఏవైతే జరుగుతున్నాయి ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ పోతాయి అన్న? ఏవి ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడ పోతాయి? ఇప్పుడు ఈ టోకెన్ మెయింటెనెన్స్, జీతాలు, అవి ఇంకా ఎక్కువ మనీ. చర్చిని ఇంకా డెకరేట్ చేయడము, లేదంటే ఏదన్నా
ఎవరైనా మరీ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తే అందులోనే సెట్ చేసి పెళ్లిళ్ళు చేయడం ఇంకా ఇంకా మిగతా ఏమంటూ గవర్నమెంట్కి అయితే వస్తుందిగా, వస్తాయి, కొంతవరకు వస్తాయి. అక్కడ నుండి నడుస్తుందిగా. మరి వీళ్ళు ఇచ్చినట్టు గవర్నమెంట్కి ఏడని తెలుస్తుందా? ఇచ్చినట్టు నేను ఇప్పుడు 100 రూపాయలు అన్నా, 100 రూపాయలల్లా గుడ్ మెయింటెనెన్స్ 25 రూపాయలు తీసేయి, ఛార్జీలు గీజీలు ఒక 25 తీసేయి, ఇంకొక చిల్లర కలర్ డిక్రేషన్ ఇంకొక 25, ఇంకొక 25 అయితే గవర్నమెంట్ పోయి ఆ 25 నుండి అయితే ఇక్కడ నడుస్తుందిగా సొసైటీ. మరి ఈ పైసలు ఎక్కడ పోతాను? ఈ 100 వాడే తింటాను, 100 రూపాయలు ఇస్తే 100 ఆడే తింటాను. మరి దీని పరిస్థితి ఏంటి? వాళ్ళు ఫ్రైలు ఉంటుంది కదా, ఫుడ్ పెడతారు కదా దేవుని, అలా కూర్చుంటే 2-3 కిలోల మటనే లేపేస్తారు పెళ్ళిలోకి వచ్చినప్పుడు. ఫస్ట్ వాళ్ళదే బంతి, మా దోస్తు కానీ పెళ్ళి క్రిస్టియన్స్ అయితే ఫస్ట్ బంతి వాళ్ళదే సీదా. మరి పాస్టర్లు తినాలి కదా, పాస్టర్ ఫస్ట్ తింటారు. నువ్వు చెప్పాను, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, ఫస్ట్ వాళ్ళు చిన్నపిల్లలు ఆకుతుంటే దూరం నుండి వస్తారు. పాస్టరు చాలా పవిత్రంగా ఎవరు ముట్టుకోకముందు తింటారు. అదేందన్నా ముట్టుకోముందు తింటారు కదా. అరే నువ్వు పాస్టర్ అంటావు, ఇప్పుడు 10 మంది ఇప్పుడు వాళ్ళు రోగులు ఓకే 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 అంటే పాసిపోయిన అన్నం తినవు కానీ వాళ్ళ దగ్గర ఉన్న పాసిపోయిన డబ్బులు మాత్రం తీసుకొని నువ్వు గొప్పన అవుతావు. అంటే వాళ్ళ మురికి చేతులతోటి వాళ్ళు జోలో పెట్టుకున్న డబ్బులు మాత్రం నీకు కావాలా, కానీ వాళ్ళు తిన్నాక తినైతే తినవు పాస్టర్ కానయ్యే. ఎందుకని బతుకు సెట్ట. అదే ఇప్పుడు వాళ్ళ పైసలు అయితే కావాలా. ఓకే, వీళ్ళ టాపిక్ పక్కన పెడదాం. సీరియస్ తమ్ముడు మాట్లాడేట్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి, కొంచెం పర్సనల్గా వెళ్తున్నాడు అనేది ఒకటే తప్ప. ఎందుకంటే నిజంగానే మీరు చేస్తున్నారు కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వీడియోలు చూసినా కాబట్టి. దయచేసి మీరు అంటే మంచి దేవుడు మీ దాంట్లో మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు అనేది మీ పాస్టర్లే చెప్పారు, మేము అనడం కాదు. ఓకేనా, ఎవరమైనా సరే మంచిగా ఉండాలి, వ్యత్యాసాలకు వెళ్ళకూడదు, అందరం మనం భారతదేశంలో ఉన్నాం, మంచిగా ఉండాలన్న ఉద్దేశమే, ఎవరిని కించపరిచేది ఏం కాదు. తమ్ముడు ఇంకోటి నెక్స్ట్ ఏంటి ప్లానింగ్? నా ప్లాన్ అన్న నాదేముంటది అన్న, మళ్ళీ ఎవరిని టార్గెట్ చేస్తున్నావు ఈసారిగా మొత్తం అన్న ఆల్మిక్స్ ఇప్పుడు చెప్పినగా ఎన్ని వీడియోలు వస్తాయి, అన్ని వీడియోలు ఇంటర్వ్యూ అయిపోయినాక నన్ను టార్గెట్ చేయవుగా. నేనెందుకు టార్గెట్ చేస్తాను? ఏమో గట్లనే, నువ్వు ఉండేది గీడ, నేను ఉండేది గాడ భద్రాచలం, నువ్వు ఉండేది గీడ హైదరాబాద్. నా బొచ్చడు ఫ్రెండ్స్ ఉన్నారు ఉంటే నేను అంటే వాళ్ళని పట్టుకుంటున్నా. ఏమో గట్లనే లేదన్న. ఓకే, ఇంకోటి ఇది ఒకటే సబ్జెక్ట్ మీద వెళ్ళినాం. యాక్చువల్లీ నెక్స్ట్ చూస్తా, ఇంకొక 1 మంత్ చూస్తా. ఒకటే విషయం మాట్లాడినామని అనుకోవద్దు, కంపల్సరీ. ఇప్పుడు అన్నాడు కదా అన్న ఒక ట్రాక్లో వెళ్తున్నాను, 1 మంత్ వరకు చేంజ్ అవ్వకపోతే కూర్చోబెట్టి కడుగుతా నేనే. ఓకేనా, 100% ఈ విషయంలో ఎంతైతే పాజిటివ్గా వెళ్తుండో కొంతవరకు మిస్టేక్ ఉన్నదని నేను చెప్తున్నా. వాళ్ళు చేసేదాన్ని మాత్రమే చూపిస్తున్నాడు, కాకపోతే కొంచెం పదాలు అనేటివి తమ్ముడు ఒక అందంగా చెప్తున్నా, పదాలు అనేటివి ఎవరిని హట్ చేయకుండా. పదాలు అయితే హట్ చేయనన్నా, కానీ పర్సనల్గా వెళ్ళకు, ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు అనేది నా ఫ్యామిలీ జోలికి అయితే వెళ్ళనన్నా చెప్పాను. వాళ్ళు వీళ్ళనే కాదు ఎవరైనా సరే వాళ్ళు మారకపోతే డైరెక్ట్ ఉన్న స్థలాలు ఒకవేళ నేను నా కళ్ళ ముందు డైరెక్ట్ చర్చికి వెళ్ళు. ఎందుకు వెళ్ళట్లా? డైరెక్ట్ చర్చికి వెళ్ళి అసలు నేను పోయినప్పుడు కనపడరన్నా. నేను చెప్తాను మా దోస్తు గారికి ఫోన్ చేసి 1 lakh శాలరీ ఇస్తానంట, డొనేషన్ చేస్తానంటే ఫస్ట్ ఫోన్ ఎత్తింది, తర్వాత మళ్ళీ ఫోన్ చేసిన నెంబర్తో ఇంకోసారి 4 సార్లు చేసిన. డొనేషన్లు కూడా ఉంటాయా అన్న? పేరు పెట్టి పిలవాలంటే మరి ఏంది, పైసలు అయిపోతుంది, పేరు పెట్టి ఉత్తగా పెడతారా? మా దోస్తు ఇప్పుడు స్టోన్స్ వచ్చినాయంటే ఫస్ట్ పైసలు ఇస్తారా ఎట్లా? ఫస్ట్ వీళ్ళే కాదు, మన పేరు పెట్టి పిలుతాం. ఇది అయిపోయినాక గ్యాదరింగ్, ఇది అంతా ఇది అయిపోయినాక జనాలు నమ్మాలిగా, మనకు పైసలు ఎక్కువేలా. అట్లాని కొంతమందికి మళ్ళీ వేరే మాకు ఇది అంటే పర్సనల్ చేయించుకుంటారు సొసైటీలో బయటికి దాకుండా. అది కాదు, నాకు ఇది ఒకటి చెప్పు. 3 వీడియోలలో ఒక్క ఆమె కనిపించింది, నీ కన్ను పాస్టర్ మీద ఉందా ఆమె మీద ఉందా? అంటే ఇద్దరు. ఎట్లా అంటే ఫస్ట్ తమ్ముడు నువ్వు మొత్తం ఇవే చూస్తావా? ఏ పాస్టర్ ఎక్కడ బురిడి చేస్తున్నాడు, ఇదే పనులు ఉంటావా? కాదన్నా, ఇగో నీకు ఒక వీడియో చూపిస్తా సరే సెల్లుతోటి. ఇగో దీని మీద కూడా మాట్లాడతా. దేవుని నెంబర్ ఎక్కడైనా ఉంటుందా? దొంగ బాబాగాడాడు, వాడి మీద యాక్చువల్ ఇయ్యాలని వచ్చింది వీడియో, వాడిది కూడా చెప్తానగా. దొంగ బాబా వీడు ఫోన్ నెంబర్ దేవుని ఉందంట. ఈసోటి చెప్పే అవి ఒక్క నిమిషం నీకు వీడియో నేనే చూపిస్తాను, నువ్వు చూపి అందరికి. నేను బరాబర్ ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా, నువ్వు నీకో ఇది బరాబరి. కాశీ కూడా కాదు, మన డైరెక్ట్ దేవునికి కలుస్తుందంట నెంబరు. దీని మరి నేను వీళ్ళని కూడా చేస్తాను చెప్పిన కదా దొంగ బాబా. ఇగో చూపిస్తాను. ఎవరైనా సరే న్యూట్రల్గా ఉంటా అన్నప్పుడు మనం న్యూట్రల్గా అందరం సమానంలోమే, ఎవరిని వ్యతిరేకించేది లేదు, ఎవరిని ఉద్దేశించేది లేదు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు తమ్మి, నేను నిన్ను ఎక్కువ క్వశ్చన్లు కూడా నేను ఎందుకు వేయలేకపోయానంటే, సరే నువ్వు ఇప్పుడే అన్నా స్టార్ట్ చేసింది అన్నా కాబట్టి వదిలేసిన, లేకపోతే నేను అన్ని విషయాలు అడుగుతుంటే. ఓకే, ఎవ్వరం కానీ మతాలతోని మనం విడిపోవద్దు, ఎందుకంటే అందరం ఒకదాన్ని జాబులు చేస్తుంటాము కాబట్టి చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్కరిద్దరి వల్ల అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది అన్నిట్లలో ఉంది, వీళ్ళ దాంట్లోనే ఉంది, వేరే లేదని అట్లా అన్నిట్లలో ఉంది. బట్ చూస్తాను నేను ఎంతగానో ఈ 1 మంత్లో ఎంతగానో మార్చగలుగుతాడు
రామకృష్ణ అనేది కూడా చూద్దాం. మారుస్తాను ఖచ్చితంగా. తమ్ముడు ఏం చేసినా మంచిగా జాగ్రత్త, ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఏదైనా, ఓకేనా? బీ కేర్ఫుల్. వీడియో చూపి నాకు వీడియో పంపి. థ్యాంక్ యూ సో మచ్.